అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం త్యక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథుని దివ్య మందిర ప్రాంగణంలో ఈ ఆదివారం గురు మహిమల గురించి కాసేపు తెలుసుకుందాం. ఇందాక నేను చదివిన శ్లోకం ఇంచుమించుగా మీరు రోజు సాయి మందిరంలోకి వచ్చే వాళ్ళందరూ తరచుగా చదువుతూనే ఉంటారు కనుక వాళ్ళకి దాని గురించి చెప్పవలసిన అవసరం లేకపోయినా అర్థం తెలుసుకోవాలి. సదా అంటే ఎల్లప్పుడు. నింబవృక్షస్య మూల అధివాసాత్ విడదీస్తే నింబవృక్షం అంటే వేప చెట్టు, నీమ్ ట్రీ. వేప చెట్టు మూలం దగ్గర అంటే వేరు చుట్టూతో చట్టా చేసుకుని అక్కడ కూర్చునేవాడు ఆయన ఎక్కువగా. వేప చెట్టు మూలం. వేప చెట్టు అంటే లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపం దగ్గర ఎవరు ఉంటారు అంటే శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఈయన ఎందుకు కూర్చుంటున్నాడు? బడి విష్ణుమూర్తి అంటే మంచి అత్యద్భుతమైన సంపదలతో, సౌందర్య దేహంతో, అలంకారాలతో ఉంటాడు. సాయినాథుడిని చూస్తేనేమో చింకిపోయిన గుట్టలతో సత్తు డబ్బా చేత్తో పట్టుకొని పిచ్చివాళ్ళ ఈయన ఉంటాడు. అయినా మరి లక్ష్మీ స్వరూపుడైన విష్ణువు కూర్చున్నట్టే ఈయన కూడా వేప చెట్టు దగ్గర ఎందుకు కూర్చుంటున్నాడో మనం క్రమంగా చెప్పుకుందాం. కానీ మొత్తం మీద ఆయన వేప చెట్టు మూల దగ్గర నివసిస్తాడు. నిజానికి అది చేదు. వేప చెట్టు యొక్క లక్షణం ఒక రకమైన వగరుగాను ఉంటుంది. వేప చిగుళ్ళు తింటూ ఉంటే నోరంతా కాసేపు పట్టినట్టు ఉంటుంది, కానీ తర్వాత చాలా ఆరోగ్యం ఇస్తుంది. అందుకే తినగ తినగ వేవు తీయగుండు అన్నారు. తినగా 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 వేపాకు కూడా తీయగా ఉంటుంది అని. వేపాకు చిగుళ్ళు రోజు తినడం మొదలు పెడితే ఇగుళ్ళు బాగుపడతాయి, కడుపు బాగుపడుతుంది, లోపల ఉన్న కొన్ని రకాల భయంకర రోగాలు పోతాయి. పంచదార తింటే అనారోగ్యం వస్తుంది ఎక్కువ తింటే. కాబట్టి చేదు తినడమే లాభం. ఆ చేదు కూడా సుధాశ్రావిణం అన్నాడు. అంటే అమృత ప్రవాహంగా మారుస్తాడన్నమాట అంతరార్థం అది. వేప చేదు కూడా అమృతంలాగా చెయ్యగలడు ఆయన. తరుం కల్పవృక్షాధికం సాధయంతం. సాధించేవాడు. దేన్ని సాధిస్తున్నాడు? వేప చెట్టుని కల్పవృక్షంగా మార్చాడు ఆయన. వేప చెట్టు దగ్గర కూర్చొని వేప చెట్టు నుంచి చింతకాయలు కోసి ఇచ్చాడు, వేప చెట్టు నుంచి మామిడి పళ్ళు ఇవ్వగలడు, వేప చెట్టు నుంచి రాసుకోవడానికి కావలసిన కలం ఇవ్వగలడు, వేప చెట్టు నుంచి అన్నీ ఇస్తాడు ఆయన. వేప చెట్టు నుంచి వేపకాయలు తప్ప ఇంకో కాయలు రావు. కానీ ఆయన మహిమ వల్ల, ఆయన ప్రభావం వల్ల వేప చెట్టు కూడా కల్పవృక్షం అయిపోయింది. కల్పవృక్షం యొక్క లక్షణం ఏమిటి? దాని కింద కూర్చుని ఎవడు ఎప్పుడు ఏది కోరితే అది ఇస్తుంది. అంటే వేప చెట్టును కూడా కల్పవృక్షంగా మార్చేశాడు అనమాట. అటువంటి ఈశ్వర స్వరూపుడు, ఈశ్వరుడు అంటే అధిపతి సాయినాథుని గురించి నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకానికి అర్థం. ఇక్కడ ఈశ్వర శబ్దం వాడారు ఆయనకి. హిందీలో సాయి అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం.
అప్పటికూడా కబీర్ దాస్ గారి దోహాల్లో సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్ మైభీ భూకా నారోహం సాధు నభూకాజాయి అని ఒక దోహం ఉంది. అక్కడ సాయి అంటే ఈశ్వర అని అర్థం అనమాట. ఓ శివ ఈశ్వర నాకు ఎంత ప్రసాదించు, నువ్వెంతవారి పెద్ద ఎక్కువ అక్కర్లా, నా కుటుంబం హాయిగా సాగాలి, ఇంటికి వచ్చిన పేదవారికి కూడా అంతో ఎంతో పెట్టగలగాలి. అంటే పూర్వం మన వాళ్ళ నియమం ఏమిటంటే లివ్ అండ్ లెట్ లివ్ అనమాట. నువ్వు బతుకు 10 మందిని బతికించు, అది దోహాలో అని అంతరార్థం. పైగా ఏదో నువ్వు కాస్త బతికి పక్కవాడికి తోచిందేదో వేసి వేయడం కాదట. కబీర్ దాస్ ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పాడంటే ఒకే వరుసలో 10,000 మందికి ఒక్కసారి అన్నం పెట్టాలట. ఒక అరుగు మీద ఒకే పంక్తిలో 10,000 మందికి అన్నం పెట్టాలి అంటే ఆ అరుగు ఎంత పొడుగుంటారో ఒకసారి ఆలోచించండి. అంటే అంత ఇల్లు కావాలని అడగకుండా అడగడం అనమాట. ఎంత ఇల్లు లేకపోతే ఇవాళ ఇంతంత ఈ ఇంట్లో కూడా ఈ హాల్లో కూడా గట్టిగా 100 మంది కంటే 200 మంది కంటే ఎక్కువ అన్నం తినలేము. మరీ జైలు కూడి తిన్నట్టుగా పళ్ళేరు పుచ్చుకుని ఎవడదాన్ని వాడు నడిచెళ్ళి తిరిగేస్తూ కూడా నెత్తి మీద పెట్టుకుని వీడి నెత్తి మీద వాడి నెత్తి మీద వీడు పళ్ళెం పెట్టుకు తింటే చెప్పలేం. కానీ కూర్చుని భోజనం చెయ్యాలంటే మాత్రం ఎంతమంది కూర్చోగలరు? కానీ ఆయన అలా ఒకేసారి 10,000 మందికి ఒక్క వరుసలో కూర్చోబెట్టి కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగే భాగ్యం ప్రసాదించు అంటే ఇల్లు అంత పెద్దదయ్యి ఉండాలి, అంత అరుగయ్యి ఉండాలి 10,000 మంది వరసలో కూర్చోడానికి. ఇంతమందికి అన్నం పెట్టడం అంటే అసలు ఇంకా అది చాలా కష్టమైన పని. 10,000 మందికి కావలసిన పదార్థాలంటే బియ్యం ఎంత కావాలి, పప్పులు ఎన్ని కావాలి, ఉప్పులు ఎన్ని కావాలి, పోపు సామగ్రి కావాలి, పిండి వంటలు ఎన్ని చేయాలి, ఎన్ని కాజాలు చేయాలి, ఎన్ని బాజాలు కావాలి, అందరికీ మంచినీళ్ళు పోయాలంటే ఎన్ని గ్లాసులు కావాలి, ఎంతమంది పనివారు కావాలి, ఎంతమంది వంటవారు కావాలి, మళ్ళీ దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాళ్ళు కావాలి. అంటే ఇంతమంది మార్బలం పటాటోపంతో నా బతుకు వెళ్ళాలి అని కోరుకోవడం అనమాట. కానీ ఇందులో తన స్వార్థం కాదు, పరమార్థం ఉంది. ఎందుకంటే ఈ ధనమంతా ఈ ఖర్చంతా కేవలం ఈ సాధువులకి వచ్చే వాళ్ళకి పెట్టడం కోసమే. అంటే పరోపకారం కోసం బ్రతుకు. ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి భోజనం చెయ్యాలి, వారు బ్రతికి వారు భోజనం చెయ్యడమే అసలైన మానవ ధర్మం అని చెప్పాడు ఆయన. ఈ ఒక్క అత్యద్భుతమైన శ్లోకంలో ఈశ్వరతత్వం సాయితత్వం అంతా ఇమిడ్చారు. పూర్వం దత్తాత్రేయుడు ఇలాగే వేప చెట్టు కింద తరచుగా ఆయనకి బాగా ఇష్టమైనది మీ అందరికీ తెలుసున్నదే కదా, మేడి చెట్టు కింద ఎక్కువ ఉంటాడు ఆయన. ఆ మేడి చెట్టే ఇప్పుడు కలియుగంలో మనకి వేప చెట్టు కూడా మారిపోయింది అనుకోండి. లక్ష్మీ స్వరూపం వేప చెట్టు కనుక ఆ రోజుల్లో పురుష స్వరూపానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ యుగంలో తాను దారిద్ర్యంతో ఉంటున్నట్టు నటిస్తూ లక్ష్మిని ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చాడనమాట. మళ్ళీ అందులో కూడా కల్పవృక్షముగా వేప చెట్టుని మార్చుట అనే ఒక ముఖం ద్వారా ఆయన ఏమన్నాడో తెలుసా? వేప చెట్టు ఆరోగ్యం ఇస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, కానీ పిచ్చి కోరికలు కోరితే మాత్రం ప్రమాదం. ఒక వ్యక్తి చాలా కాలం క్రితం కాలినడకన ప్రయాణం చేసే రోజుల్లో, పూర్వం అంతా కాలినడకన ఎప్పుడంటే మహావేగంగా వెళ్ళిపోయేటటువంటి కార్లు, రైళ్లు, విమానాలు, ర్యాకెట్లు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో ఆరోగ్యం కోసం కూడా చాలా మంది రథాలున్నా గుర్రాలున్నా నడిచే వెళ్ళేవారు. నడక వల్ల శరీరం మంచి దృఢంగా అయ్యేది, ఆకలి బాగా వేసేది. ఇప్పుడు ఇంటి దగ్గర కారెక్కితే ఇక్కడ దిగుతున్నాం, దాంతో ఎవరికి ఆకలి సరిగ్గా ఉంటుంది? తినలేరు, గ్యాస్ ట్రబుల్స్, మందులతో బతుకుతున్నాడు, గట్టిగా కింద కూర్చోలేరు. వాళ్ళ పరిస్థితి అది. మోకాళ్ళ నొప్పులు అందరికీ. కానీ పూర్వం అసలు మోకాళ్ళ నొప్పి అంటే ఏమిటో తెలియదు. మా చిన్నప్పుడు జిర్రుమని చీది ఎరగడు వీరు, దగ్గి ఎరగడు అనేవారు అనమాట. ఇప్పుడు తగ్గనివాడు కానీ అసలు పని చేస్తాను ఏం చెబుతుంటే పక్కవాడు విన్నవాడు దగ్గుతాడు, మొదలెడతాడు. మరి వాడికి ఏం కష్టం వచ్చిందో తెలియదు. కానీ ఈ దగ్గేవాళ్ళు తుమ్మేవాళ్ళు ఎక్కువ, అనారోగ్యవంతులు ఎక్కువైపోయారు. ఇది కలియుగం యొక్క లక్షణం అనమాట. కారణం ఏమిటంటే శరీర శ్రమ లేకుండా శరీరాన్ని సుఖపెట్టడం అనే వంకతోటి రోగములు ఇస్తున్నాం కనుక. అన్నిటికంటే భయంకరమైన రోగాలకు మూల కారణం మనలో శరీర శ్రమ లేకపోవటమే. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవిస్తే ఎప్పుడు ఏసీలోనే ఉంటాను, ఎప్పుడు పరుపుల మీదే పడుకుంటాను, ఆరికి లెట్రిన్లో కూడా స్కూటర్ మీదో లేదా కారు మీదో పెడతాను, అస్సలు 2 అడుగులు నడవను అని భోగాలు అనుభవించి కూర్చుంటే దానివల్ల వాడికి రోగాలు వస్తాయి. భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవిస్తే రోగాలు వస్తాయి. మీరు చూడ కావాలంటే పరుగు పెడుతూ పూర్వకాలంలో నడిచినప్పుడున్న ఆరోగ్యం
ఇంచుమించుగా మీలో చాలా మంది ఇండియాలో చక్కగా స్కూళ్ళకి నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సైకిళ్ళు తొక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజులకి ఈ రోజులకి ఆరోగ్యాల్లో ఎంత తేడా వచ్చాయి, తిండిలో ఎంత తేడా వచ్చింది. ఇప్పుడు డబ్బు వస్తుంది కానీ గుండెకాయ మాత్రం జబ్బుతో యాతన పడుతోంది. కారణం శరీర శ్రమ లేకుండా దీన్ని భోగాల వయం చేయటం వల్ల రోగాల పొట్ట అయిందనమాట. అందుకని సుభాషితాల్లో ముందే చెప్పారు, భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవిస్తే రోగాలు వస్తాయి. నేను మంచి వంశంలో పుట్టానండి, మా వాళ్ళంతా డబ్బు దానం చేసిన వాళ్ళు, లేకపోతే మేసాల మీద నిమ్మకాయలు పెట్టారు, ఇలాంటి గొప్ప వాళ్ళని చెప్పుకునేవాడు ఇప్పటికీ ఉన్నారు కదా. మా ఐదారు ఎప్పుడో పాత వాళ్ళు చేసింది ఇప్పుడు తలుచుకోవడం అనమాట. ఇటువంటి కులంలో పుట్టామండి, మా తాతగారు పండితుడండి, లేకపోతే ఇంకోడెవడో కోటీశ్వరుడండి, వాడు తాతగారు గొప్పవాడి, నువ్వేమయ్యావు అది చెప్పడు. తాతగారు గొప్ప ఉపన్యాసం కొట్ట, మనవాడిని ఇక్కడ కూర్చోబెట్టంటే ఇప్పుడు అని అరగంట సేపు ఆ ఊలే సరిపోతాయి కానీ చివరిగా నోట్లో చేయమాట రాదు, చచ్చిపోతాం. ఫోనుల్లో మాట్లాడే వాళ్ళని చూస్తారనమాట. అన్నిటికీ ముందు ఏమీ లేదనే మాట వస్తుందన్నమాట. ఇప్పుడు శాస్త్రి గారు ఏమీ లేదండి, ఏమీ లేదండి, అప్పుడు ఎందుకు అసలు ఫోన్ చేయడం? నువ్వు ఏదో ఉంది కాబట్టే ఫోన్ చేసి అస్తమానం ఏమీ లేదంటాం. అంటే నీకేం మాట్లాడాలో తెలియటంలా. కారణం ఏమిటంటే పాత వాళ్ళని తలుచుకుంటున్నాము, ఎంతసేపు కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నాము. ఈ మోగనము కొద్ది రోజులు మీకు తెలియదు, పిల్లల్ని చిన్నప్పటి నుంచి మాట్లాడించకుండా ఆ కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టడం వల్ల కంపు అయిపోయి నోట్లోంచి మాట రాక మోగవాడైపోతాడు. చాలా భయంకరమైన స్థితి ఇది. ఇది భయపెట్టడానికి కాదు, మాట్లాడించాలి. వాళ్ళని మంచి వక్తలుగా తీర్చిదిద్దాలి. ఎంతసేపు ఏకాంతంగా వదిలేసి మన దారిని మనం అలా కొట్టుకుంటున్నాం, వాళ్ళ దారిని వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు. చివరికి ఒకళ్ళు తండ్రి ఎవడో కొడుకు ఎవడో తెలియటల్లా. ఆ మధ్యలో తమాషా చెప్పమంటారా మీకు, బొంబాయిలో ఒక కొడుకు వాళ్ళ నాన్నని హాయ్ నేను ఎక్కడో చూసినట్టుంది, ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అని అంటే ఎక్స్క్యూజ్ మీ ఒకటి. దాంతో ఈ తండ్రికి మతిపోయింది. ఎందుకని వారం రోజులు వీక్ డేస్ ఉద్యోగం చేసి వీక్ అయి వస్తాడు, ఆదివారం అంతా నిద్రపోతాడు, మళ్ళీ సోమవారం పొద్దున వెళ్ళిపోతాడు. దాంతో కొడుక్కి తండ్రి తెలియట్లేదు, తల్లి తెలియటం లేదు. దాంతో నువ్వెవడు వాడేవాడు. ఇదంతా ప్రమాద స్థితి. కాబట్టి మనం పిల్లల్ని బాగా దారిలో పెట్టాలి, స్నేహంతో మాలిమి చెయ్యాలి, వాళ్ళని మాట్లాడించాలి, వాళ్ళల్లో కళలు పెంచాలి, వాళ్ళ దారిని వాళ్ళని పెంచకూడదు. కాబట్టి పాత వాళ్ళు ఏదో చేశారు, కులం గొప్పది అనుకోవడానికి లేదు. మనం పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నామో చూడాలి. పోని ఒకవేళ మనం మంచి వంశంలో పుట్టామనుకున్నా ఈ వంశంలో భ్రష్టుడు పుట్టొచ్చు, ఎందుకు పనికిరాని వాడు పుట్టొచ్చు. అందుకని కులేచ్యుతి భయం, అంటే వంశంలో పాడు చేసేవాడు ఎవడన్నా పుడతాడేమో అని భయం అన్నమాట. పోనీ డబ్బు బాగా సంపాదిద్దాం అనుకుందామంటే విత్తే నృపాల భయం. డబ్బుకి గవర్నమెంట్ భయం ఎప్పుడు ఉందిట, మహారాజా భయం. ఎక్కువ సంపాదించే కొద్దీ ట్యాక్సులు పోతూనే ఉంటాయి. $100 సంపాదిస్తే 100 మన జేబులో కడుతుందని ఆ 100 ఏమీ వెళ్ళటంలా, అందులో సగం పట్టుకుపోతున్నారు వాళ్ళు. ఎక్కడైనా ఎక్కువ సంపాదిస్తే ప్రభుత్వం నుంచో లేక దొంగల నుంచో ప్రమాదం ఉండనే ఉంది. డబ్బుకి ప్రభుత్వ భయం ఉంది. పోని బాగా చదువుకున్నావు, శాస్త్రాల్లో పండితులు అనుకుందామా అంటే శాస్త్రే వాద భయం. బాగా చదువుకున్న శాస్త్ర పండితుడికి తనని ఎవడైనా వాదనలో ఓడిస్తాడేమో, నాకన్నా పండితుడు వస్తాడేమో అనే భయం ఎప్పుడు ఉంది. ఈ మధ్యన ఒక సన్యాసి, నేను బాగా ఉపన్యాసాలు చెబుతాను, నేను వివేకానందుడి తర్వాత వివేకానందుడు అభినవ వివేకానందుడు అన్నట్ట. వెంటనే మర్నాడికి కూడా వచ్చి నాతో వాదోపవాదాలకి రాన్నాడు. అంటే ఈ పండితుడికి ఇంకో వాదోపవాదాలు చేసేవాడు వస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి నేనే పండితుడు అనుకుంటే వీడిని పడగొట్టేవాడు ఇంకోటి తయారవుతూనే ఉంటాడు. ఈ సృష్టిలో ఒకడిని మించిన పండితుడు ఒకడు ఎప్పుడు ఉంటాడు. వీడొక్కడే గొప్పవాడు అనుకోవడం తప్పు కూడా అసలు. ఎందుకని సృష్టి యొక్క పరివర్తన లక్షణమే వీడికంటే ఇంకోటి గొప్పవాడు తయారవ్వాలి. అసలు రికార్డు అంటే బ్రేక్ చేయడానికే రికార్డు, గుర్తుపెట్టుకోండి. అలా ఉండిపోతే ఉపయోగం ఉందండి, అది ఎప్పుడూ ప్రమాదమే. కాబట్టి శాస్త్ర పండితుడికి ఒక భయం ఏమిటంటే తనని రేపు ఎప్పుడైనా ఎవడైనా వాదోపవాదాలలో జయిస్తాడేమో, నాకంటే గొప్పవాడు వస్తాడేమో అని భయం. ఏ సంస్థ స్థాపించండి, అందులో ఈ స్థాపకుడి కంటే పైన మనగాడి కూడా వస్తాడు, ఇంక ఇటువంటి వాడు పుట్టడండి అంటావా, అది ఒట్టి భ్రమ. ఎప్పుడు పుడతాడు కాదు, ఎప్పుడు పుడతాడో తెలియదు మనకి. శాస్త్రానికి అలా వాద భయం ఉంది. బలే రిపు భయం, మంచి బలవంతుడికి ఇంతకంటే బలవంతుడి భయం. గొప్ప బలవంతుడికి ఇంకో శత్రువు పుట్టి నన్ను ఓడిస్తాడేమో అనే భయం లేకుండా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక దేశం ఉంది, ప్రపంచాన్ని నా చేతిలో పెట్టుకుంటున్నానన్న దేశానికి కూడా ఎప్పుడు ఏ టెర్రరిస్టులు పడతాడో, బాంబులు పేలుస్తాడో, ఏ భవనం పడగొడతాడో అనే భయం ఉందా లేదా? ఎంత బలవంతుడికైనా
భయం లేకుండా ఉండడం కుదరదు. నిర్భయత్వంతో బ్రతకలేడు. ఏ క్షణంలో అయినా తనను మించిన మరొక బలవంతుడు వచ్చి తన సామ్రాజ్యం మొత్తం కూలగొట్టేస్తాడు అనే భయం ఉండనే ఉంది. కాబట్టి బలే రిపు భయం, బలవంతుడికి శత్రు భయం ఉంది. రూపే జరాయా భయం. ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే ప్రతివాడికి నేను అందంగా ఉన్నాను. రూపము అంటే అందం అన్నమాట. అందంగా ఉన్నాను అనుకున్న వాడికి జరాయ భయం, ముసలితనపు భయం ఉంది. ఎంత అందంగా ఉండనివ్వండి, కొంతకాలం లేక ముసలితనం వచ్చేస్తుంది. దాంతో నల్లని జుట్టు తెల్లగా మారుతుంది. పోని జుట్టునంటే లోపల రోజు బ్రష్ ఒకటి పెట్టుకుని నెత్తి మీద నానాయాతంలో కూడా చూస్తూనే ఉన్నాం. పొద్దున బాత్రూంలో కడితే ఒక పావు గంట కూర్చుని తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మార్చుకున్న ముడతలు ఎక్కడికి కడతాయి? శరీరం ఏమవుతుంది? చచ్చి చెడి నడవలేక పెడుతూ ఉంటే వీడు ఎంత జుట్టుకి రంగు వేసుకున్నా వీడు ముసలాడు రోజు అర్థమైపోతుంది. అందగాళ్ళు కూడా, అందగత్తెలు కూడా ముసలితనానికి భయపడతారు. ముసలితనం వల్ల ఈ సౌందర్యం నశిస్తుంది కనుక. కాబట్టి అందానికి వార్ధక్యం అనే ఒక భయం ఉంది. పోని నేను అభిమానినండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను, నా అంత గొప్ప అభిమాని లేడు అనుకుందామంటే జీవితంలో ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాచని వాడికి కూడా ఇంకో భయం ఉంది. అదే దైన్య భయం. హఠాత్తు ఉద్యోగం పోతే ఏం చేస్తాడు? ఏమంటే డబ్బులు ఏమన్నా ఉంటే సాయం చేయండి, లేదా మంచి ఉద్యోగం ఇప్పించండి అనాల్సి వస్తుందా లేదా? ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇతరులను సాయం అడగకుండా మానవుడు బ్రతకగలడా? కుదరదది. ఎంత గొప్పవాడైనా పక్కవాడి సాయము అపేక్షించవలసిందే. మానే దైన్య భయం. కాబట్టి ఎంత అభిమాని అయినా పక్కవాడిని చెయ్యి చాచి అడగను అని భీష్మించుకున్నవాడైనా దైన్యం పొందక తప్పదు. వాడికి దైన్య భయం ఉంది, అడుక్కోవలసిన కర్మ వస్తుంది. ఇక అన్నిటికంటే మహాభయం కోటి ఉంది. కాయే జయ కృతాంతాద్భయం. శరీరానికి నేనేమీ చేయను, నాకు రూపానికి భ్రష్టత్వం లేదు, దైన్యం లేదు, శాస్త్ర పాండిత్యంలో నన్ను మించినవాడు లేడు, ఎన్ని భోగాలున్నా నాకు రోగం రాదు అని అనుకుని అన్నిటినీ సరిపుచ్చుకున్న అన్నిటికంటే పెద్ద భయం శరీరానికి యముడి భయం. ఈ శరీరం ఎప్పుడు పోతుందో అనే భయం లేకుండా ఉండదు. ఇవాళకంటే రేపైనా ఎప్పుడో ఒకప్పుడు మనం వెళ్ళిపోక తప్పదని అనిపిస్తుంది. ఈ శరీరాన్ని ఎన్ని మంచి బట్టలు వేసి అలంకారం చేసినా, బాగా తిండి పెట్టి పోషించిన, ఎన్నో రకాలుగా గౌరవించుకున్నా, తనకి తానే ఎన్ని బిరుదులు ఇచ్చుకున్నా ఈ శరీరం ఎప్పుడో ఒక్కప్పుడు రాలిపోతుంది. యముడికి గురి కాక తప్పదు. కాబట్టి శరీరమునకు యమధర్మరాజ భయం ఉండనే ఉంది. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. సమస్త వస్తువులు ఈ సృష్టిలో భయంతో కూడినవే. భయము లేని వస్తువు ఈ సృష్టిలో దేనికి లేదు. ఇంత బ్రహ్మాండంగా కట్టిన బిల్డింగ్స్ కూడా ఎందుకని ఓ పక్కన ఫైర్ ఎగ్జిట్ అని, ఫైర్ ఇంజిన్లు ఎందుకు పెడతారేమో, అంటుకుంటాయేమో అని భయాలు ఉంటాయి. అన్నిటికీ భయం ఉంది. రాళ్లకు కూడా భయం ఉంది, కొండలకి కూడా భయం ఉంది. భయము లేనిది ఒక్కటే, వైరాగ్యమేవ అభయం. వైరాగ్యానికే భయం లేదు. వైరాగ్యం ఉన్నవాడికి ఏం కోరికలు ఉంటాయి? అందుకే బాబావారు చింకి గొడ్డలతో పాడుపడిపోయిన మసీదు కొంపలో ఎందుకు కూర్చున్నాడంటే ఏమీ కోరికలు లేవు. వైరాగ్యం. ఓ పిచ్చి కొట్ట కట్టుకుంటాడు. ఒక ఆయన గోచి కొట్ట పెట్టుకు పడుకున్నాడు అనుకుందాం రైల్వే స్టేషన్లో. వాడికి ఏం భయం అండి? మనకైతే అమ్మో బ్యాగ్ జాగ్రత్త కట్టే పెట్టాలి, పాస్పోర్ట్ ఉంటుంది ఇందులో, మళ్ళీ అందుకే బాత్రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ ఉన్నది మాత్రం సంకలో పెట్టి మరిగిపోతాడు వీడు. లేదా డబ్బులకు ఏమైనా ప్రమాదమేమో, ఉంగరాలు ఏమవుతాయో, బొంగరాలు ఏమవుతాయో అని అనుక్షణం ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటున్నాం మనం. పిల్లలే తప్పిపోతారేమో అని పిల్లల్ని చేత్తో పట్టుకు తిప్పుతాం. కాబట్టి వస్తువులు ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు భయం ఉంది. గోచీగుడ్డ పెట్టుకున్న సామాన్యుడికి ఏ భయం లేదు. ఎవడు గోచీగుడ్డ పీక్కెళ్ళలేడు. పీక్కెడితే వాడి కర్మ తప్ప వీడికి వచ్చి నష్టం లేదు, ఏ కొత్తగా పోయేదేం లేదు కనుక. కాబట్టి గోచిపాతరాయుడికి వైరాగ్యంతో బ్రతికే వాడికి ఏ విధమైన భయం లేదు కనుక ఎంత బాగా చెప్పారండి ఈ శ్లోకంలో. వైరాగ్యమేవా భయం అన్నాడు భర్తృహరి వైరాగ్య శతకంలో. అసలు అన్నిటికంటే ఆ వైరాగ్యాన్ని అలవర్చుకోవడం చాలా కష్టం అన్నమాట. నా కళ్ళ ముందు ఒక స్వామీజీని చూశాను నేను. అది వాళ్ళు స్వాములంటే. ఇవాళ ప్రతివాడు నేను స్వామీజీని అని చెప్పేసి గడ్డం పెట్టేసుకోండి, నెత్తి మీద చెంగు చేసేసుకొచ్చి కాషాయ వస్త్రం కట్టేసి అంటారు. కానీ అందరం స్వామీజీలు ఎప్పటికీ అవ్వలేము. కాషాయ వస్త్రం వేస్తున్నాం
కాషాయ వస్త్రం వేసినంత మాత్రం చేతే మనకి జ్ఞానం వస్తే ఈ ఇన్ని రకాలుగా మనం జ్ఞానం వచ్చదు. మనందరికీ కూడా కాస్త కాషాయం కూడా కట్టేయచ్చు. అందుకే నేను ఒకప్పుడు ఒక శతకంలో కావులూనినంత కామంబులుడుగునా అన్నాను. అలాగే వేమన గారు కూడా తలలు బోడులైన తలపులు బోడులు అన్నాడు. తలకాయ గుండు గీస్తాడు కానీ లోపల ఉన్న ఆలోచనలకి గుండు గీయించటంలా. కానీ మహానుభావులైన సన్యాసులను చూశాను నేను. కాషాయ వస్త్రాలంటే నిజంగా సామాన్యమైన పిచ్చి కాషాయపు గుడ్డ కట్టిన ఒక పుణ్యాత్ముడిని చూశానండి నేను. ఓసారి హరిద్వారం వెళ్ళాం. ఆ హరిద్వార దగ్గర ఇసుక దగ్గర ఇప్పటికి కూడా యోగ సాధన చేస్తున్న మహానుభావులు ఉంటారు. వాళ్ళు ఎటువంటి గొప్పవాళ్ళు అంటే బంగారమైన ఒకటే, బెడ్ అయినా ఒకటి. వాళ్ళకి బంగారాన్ని రాతి బెడ్డని సమానంగా చూస్తారు. వాళ్ళని సమలోష్టాస్మ్యకాంచనులు అంటాం మనం. ఓ స్వామీజీ హరిద్వారంలో ఇసుక తిండిలో కూర్చొని ఉపన్యాసం చెబుతున్నాడు. అంతా అయిపోయింది. అందరూ ఆయనకి పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఈ పళ్ళు అందరికీ తిరిగి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఏదైనా బంగారం ఇస్తే దాన్ని అలా పక్కకు తోసేస్తున్నాడు. ఏం పట్టించుకోవడం లేదు. ఇంతలో గొప్ప కోటీశ్వరుడు వచ్చి ఇంతంత బంగారపు కంకణాలు ఒక్కొక్కటి 10 కాసులు ఉండేవి ఆయన చేతులకి రెండింటికి ఇలా వేసి, స్వామి ఈ సామాన్యుడు మీకు ఎంతకంటే కానుక ఇవ్వటం లేదు అన్నాడు. లోపల అహంకారం అనమాట. నేను ఇచ్చిన కానుక ఎవరు ఇవ్వలేదు అనుకుంటూ పైకి మాత్రం అందరూ పొగడాలి కదా, అందుకని ఏదో ఈ చిన్న కానుక ఇస్తున్నానండి అన్నాడు. పక్కవాళ్ళు ఏవయ్యా 10 కాసులు కంకణం వేసి చిన్న అంటావు, ఎంత వినయవంతుడివి, నువ్వు చాలా గొప్పవాడు అని పొగిడారు. అలా పొగిడించుకోవడానికి వీడు ఇలా అన్నాడు అనమాట. చాలా మంది చూశారో లేదో, తాము సామాన్యుల్లాగా అనుకుంటే పక్కవాళ్ళు పొగిడితే వాళ్ళకి ఆనందం అన్నమాట. పొగట్టం కోసం తిట్టుకుంటారు తమరు తాము. ఏదోనండి మీకు ఇంకా ఆస్తి ఇస్తున్నానండి అని పక్కవాడికి దగ్గర అనౌన్స్ చేయించుకుని ఆనందపడడం అనేది అదొక మానవ లక్షణం. అలాగే స్వామీజీకి 2 కంకణాలు ఇవ్వగానే అలాగా నాయన అని ఆయన ఒక కంకణం చేతిలోంచి మళ్ళీ ఊడదీసి ఈ చేతికి వేసిన కంకణం తీసి చేత్తో పట్టుకుని ఇలా ఇలా తిప్పి చూసి గంగా నదిలోకి అలా విసిరేశాడు. ఈ దెబ్బతోటి గిజగిజలాడిపోయింది ప్రాణం ఈ కోటీశ్వరుడికి. 10 కాసుల కంకణం గంగలోకి నీళ్లలోకి అలా విసిరిశాడు అలవోకగా తేలిగ్గా. దాంతో గుండెలు బాదుకుని బాబోయిన నీళ్లలో దూకి కాసేపు ఆ ఇసుకలో వెతికి ఎంత వెతికినా చివరికి కంకణం కనిపించగా మళ్ళీ పైకొచ్చి, స్వామి స్పాట్ ఎక్కడో చెప్పగలరా, కంకణం వేసినటువంటి స్థలం, ఆ కంకణం వెతికి తీసుకొస్తానని అన్నాడు. స్పాట్ ఎక్కడో చెప్పనా అని 2వ కంకణం తీసి ఇదిగో ఇక్కడ అని 2వ తీసిరాడు. ఈ 2వ కంకణం వేసి అది అక్కడ ఉంది అన్నట్ట. వీడికి పిచ్చెక్కిపోయింది. అప్పుడు ఆయన నవ్వి, పిచ్చివాడా ఈ కంకణాల మాకు కావలసింది, నాకు కావలసింది కంకణం అన్నాడు. కమ్ అంటే నీరు, కణము అంటే బిందువు. కంకణం భక్తితో ఒక్క నీటి బిందువు, ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అని అర్థం కంకణం అంటే సంస్కృతంలో. కమ్ అనగా నీరు, కణము అంటే బిందువు. ఆ కంకణం ఇచ్చినా చాలు. నీ అహంకారానికి నేను అందుకే తీసి అందులో పారేశాను అని నీళ్లలో పడేసిన దాన్ని గంగామాత ఏది పట్టరా అన్నట్టు మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చింది ఆవిడ కంకణాలు. అది స్థాయి అంటే. ఆ స్థాయి కలిగిన వాడు కాబట్టే విష్ణు స్వరూపుడు గనక, దత్తాత్రేయ స్వరూపుడు గనక పిచ్చి గుట్టలు కట్టుకున్నాడు ఆయన. ఇంతకీ నేను ఎందుకు చెప్తానంటే, కల్పవృక్ష స్వరూపుడైన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో గురు చరిత్ర ద్వారా తెలుస్తుంది, దత్తాత్రేయ చరిత్ర ద్వారా. పూర్వకాలంలో కాలినడకన నడుస్తూ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ పవిత్రంగా నడిచే రోజుల్లో ఒక బాటసారి అలా నడిచి 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 అడవికి వెళ్ళాడు. మనం ఆ కథ వచ్చిపోకూడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా. కొంత దూరం వెళ్ళాడు. చాలాసేపు నడవడం వల్ల అలసట వచ్చింది, దాహం వేసింది, ఆకలి వేసింది. తట్టుకోలేకపోయాడు ఆకలికి. భగవంతుడా, ఇవాళ పొరపాటును కూడా నాతో పాటు అన్నం తెచ్చుకోలేదు. మా ఆవిడ ఏమంటో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి పనికొస్తుంది, పులిహార దద్దోజనం పార్సిల్ చేసిన ఇవ్వనా అంది. వద్దన్నాను. ఎందుకన్నాను, కానీ ఇప్పుడు దారిలో ఆకలిస్తుంది, అడవిలో ఎవడో పెట్టేవాళ్ళు, ఎలా రా బాబు అనుకుని సరే అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద చతికిల పడ్డాడు, నడవలేక ఓపిక లేక. తినడానికి తిండి లేకపోయినా కొంచెం మంచినీళ్లు దొరికినా చాలు, దాహం తీర్చుకుంటే ఓపిక వస్తుంది అని బాధపడిపోయి మంచినీళ్ళు దొరికితే బాగుండ్రోయ్, మంచినీళ్ళు దొరికితే బాగుండుండ్రోయ్ అనుకున్నాడు. ఆశ్చర్యం చెప్పమంటారా, అలా అనుకోగానే టక్కన ఒక బంగారపు గ్లాసులో అక్కడికి మంచినీళ్ళు వచ్చాయి. మతిపోయింది వీడికి. తలుచుకున్న వెంటనే వద్దంటే మంచినీళ్ళు వచ్చి పడ్డాయి నాకు అని గడగడగడ ఆ బంగారపు గ్లాసులోనే నీళ్లు తాగాడు. ఇప్పుడు మంచినీళ్ళు అయ్యాయి కదా, తలుచుకోగానే మంచినీళ్ళు వచ్చాయి కదా, భోజనం రాకపోతున్నాను అనుకుని
మంచి పిండి వంటలతో దత్తోజనం, కట్టుపంగిలి, జీడిపప్పు, కిస్మిస్సులు వేసిన పాయసంతో, మడత కాదాలతో, గోంగూర పచ్చడితో, దోశలతో, వెన్నతో, నెయ్యితో, వీటితో భోజనాలు వస్తే బాగుండు, తెల్లని వరి అన్నంతో అనుకున్నాడు. అంటే వాడు కొంచెం శాకాహారి కాబట్టి కేవలం వరి అన్నం అనుకున్నాడు. ఇంకో దౌర్భాగ్యుడైతే పలావు అడిగేవాడేమో. ఎవడి ఆలోచనలు వాడివి కనుక మొత్తం మీద నాకు భోజనం కావాలి అనుకున్నాడు. ఆశ్చర్యం, ఓ బంగారపు పళ్ళెంలో అన్నం, చుట్టుపక్కల బంగారపు గిన్నెల్లో పాయసం, దద్దోజనం, కట్టుపంగులు, ఒకటేంటి గోంగూర పచ్చడితో సైతంగా కొత్త ఆవకాయతో ఇండియా నుంచి పార్సిల్ చేసి మరీ తెప్పించుకుని, నీ దగ్గర పికిల్స్ ఉన్నాయా అని టిక్కు పెట్టమన్న కాలము దగ్గర అసలు టిక్కు పెట్టకుండా నాటకం వాడి మరీ తెచ్చుకున్న ఆవకాయతో సైతంగా. వాడి చెబితే వాడు తంతాడని ఈ విధంగా ఈ ఆవకాయతో సైతంగా అన్నీ వచ్చి పడిపోయాయి అక్కడ. ఇక చూడండి, వీడికి ఆనందం పెళ్ళు ఉబిగిపొచ్చేసింది లోపల నుంచి. తలుచుకున్న వెంటనే భోజనం వచ్చిందిరా భగవంతుడు ఇచ్చాడు అనుకుని శుభ్రంగా భోజనం చేశాడు. తృప్తిగా మంచినీళ్ళు తాగాడు. ఇప్పుడు ఇంత భోజనం చేశాక మంచి తాంబూలం వేసుకుంటే బాగుండు, కిళ్ళి దొరికితే బాగుండు అనుకున్నాడు. అనుకోగానే వెంటనే తమలపాకులు, వక్కపొడి, అందులోకి సున్నం, ముత్యాల భస్మం, పచ్చకర్పూరం అన్నీ వచ్చేసాయి. ఇక తాంబూలం వేసుకున్నాడు. అమ్మయ్య అని నవ్వులేక ఈ కిళ్ళి బాధ అయ్యాక ఇప్పుడు ఇక నడవలేను, కడుపు నిండా తినేసాను, కిళ్ళి కూడా వేసుకున్నాను, కాసేపు పడుకుంటే అంత బాగుండు, మంచి పరుపు వస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే వచ్చేసింది అంతే, అద్భుతమైన పరుపు మంచం వచ్చేసి దాని మీద పడుకుని కాలు మీద కాలు వేసుకున్నాడు ఊపుకుంటూ. అవును, ఇప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. ఇందాకటి నుండి ఈ చెట్టు కింద కూర్చొని మంచినీరు అంటే మంచినీరు వస్తోంది, భోజనం అంటే భోజనం వస్తోంది, కిళ్ళి అంటే కిళ్ళి వచ్చింది, పరుపు అంటే పరుపు వచ్చింది. ఎలా వస్తున్నాయి ఇవన్నీ? ఇందాక ఆకలి మీద నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అనుమానం వస్తుంది. కొంపదీసి ఈ చెట్టు మీద ఎవడన్నా బ్రహ్మరాక్షసుడు ఉన్నాడా అనుకున్నాడు. ఢామ్ అనే శబ్దంతో చెట్టు మీద నుంచి కిందకు బ్రహ్మరాక్షసుడు దూకాడు. ఓరి దేవుడు, నేను అనుకున్న పని అయ్యిందిరో, దీని మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, వాడే నన్ను ఏడిపించడానికి ఇవన్నీ ఇచ్చాడు, వీడు నన్ను మింగేస్తాడేమో అనుకున్నట్ట. ఆడు అమాంతంగా నోరు తెరిచి వాడిని మింగేసి మాయమైపోయాడు ఆ బ్రహ్మరాక్షసుడు. నిజానికి ఆ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు లేడు, ఇంకోడు లేడు. ఆ చెట్టు కల్పవృక్షం. కల్పవృక్షం కింద కూర్చుని నువ్వు ఏమంటే అది అయిపోతుంది. దాని లక్షణం మన మనస్సులో ఉన్న సంకల్పాన్ని నెరవేర్చడం. అందుకని కల్పవృక్షం కింద ఎప్పుడు ఏం చేయాలి? మనం పవిత్రమైన సంకల్పమే చెయ్యాలి. వీడు పిచ్చివాడు మొదట్లో మంచినీళ్ళు అన్నాడు, భోజనం అన్నాడు, కిళ్ళి అన్నాడు, పాలుపు అన్నాడు. ఇవి అయ్యాక కోరికలు క్రమంగా పెరిగి గొంతెమ్మ కోరికలు అయ్యాయి. ఈ గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందనమాట, మన మనస్సులో పవిత్రత తగ్గుతుంది. దానివల్ల ఏమైంది, దీన్ని రాక్షసుడిగా భావించాడు. ఆ రాక్షసుడు మింగేస్తాడు అనుకున్నాడు, మింగేసింది. అంటే మన కోరికలే మనల్ని ఇలా నాశనం చేస్తున్నాయి అని ఈ కథలో అంతరార్థం. ఆ పరమాత్ముడు సాయినాథుడు కల్పవృక్షం లాంటి వాడు. వేప చెట్టు కింద కూర్చుని వేప చెట్టుని కూడా కల్పవృక్షంలో మార్చి దాని నుంచి ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తాడు. ఇస్తున్నాడు కదా అని మనం ఏం చేస్తాం? మొదట్లో ఏదో నెలకు ఒక $5,000 ఉద్యోగం వస్తే చాలు. ఓ నెల్లాడు పోయాక 5,000 అన్నాను స్వామి, పొరపాటున అప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ 5,000 అన్నాను, ఇప్పుడు సరిపోవటంలా నెక్స్ట్ మంత్ నుంచి 10,000 వస్తే బాగుండు, లేదా ఉద్యోగం మారే అనుగ్రహం చెయ్యి అంటాడు. 10 అయ్యాక 25, 25 అయ్యాక 1,00,000, 1,00,000 అయ్యాక మొత్తం అమెరికాకే ప్రెసిడెంట్ చెయ్యి అంటాడు. దాంతో వీడు అబ్రహాం లింకన్ టైప్లో అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా కోరికలు పెరిగితే వాడు వచ్చి కాల్ చేస్తాడు. ఈ పిచ్చి కోరికల్ని విపరీతంగా పెంచుకోకుండా సామాన్య జీవితం, వైరాగ్య జీవితం గడపండిరా. నీ కోరికలు ఎలా ఉండాలి అంటే, నువ్వు బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. అవి అశాశ్వతమైన కోరికల వెంట కనుక నువ్వు పరిగు పెడితే దానివల్ల ప్రమాదం అని చెబుతున్నాడు ఆయన. ఆయనలో 3 ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3. అసలు దత్తాత్రేయుడు అంటేనే త్రిమూర్త్యాత్మకుడు. దత్తాత్రేయుడే సాయి రూపంలో ఉన్నవాడు కనుక, అది బీజాక్షర స్వరూపం కనుక. త్రిమూర్తులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. బ్రహ్మగారి లక్షణం అడిగిన వరాలు వారి తపస్సుకు మెచ్చివ్వడమే. బ్రహ్మ ఏమిటంటే, ఎప్పుడైనా మనం తపస్సు చేస్తే, పూజ చేస్తే, ఉపాసన చేస్తే ఉపాసనకి మెచ్చుకుని లేదనకుండా ఆ వరం ఇచ్చేస్తాడు. కానీ విష్ణు ఏం చేస్తాడు? ఆయన వరం ఇవ్వగానే ఈ వరమును వీడు ఎలా ఉపయోగిస్తున్నాడు, ఈ వరంతో తాను బ్రతికి లోకానికి ఉపకారం చేస్తున్నాడా, లేక లోకానికి అపకారం చేస్తున్నాడా, వరాన్ని దుర్వినియోగం చేసి లోకాలను నాశనం చేస్తున్నాడా అని చూస్తాడు. లోక కంటకుడు అయ్యాడు అనుకోండి, ఠింగను నెత్తి మీద దెబ్బ కొట్టి వాడిని శిక్షిస్తాడు.
పోషిస్తాడు, శిక్షిస్తాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడు? కొంతకాలం బ్రహ్మ పనులు చేస్తాడు, కొన్ని ఏమో విష్ణు పనులు చేస్తాడు. అంటే అప్పుడప్పుడు తాను వరాలు ఇస్తాడు, విష్ణువులాగే కొందరిని పోషిస్తాడు. ఈ రెండింటికంటే అతీతంగా మనిషిలో దుర్బుద్ధి పెరిగితే పూర్తిగా సంహారం చేసి ప్రళయంలో కలిపేసుకుంటాడు. ఈ 3 పనులు ఏకకాలంలో చేస్తాడు గనక దత్తాత్రేయుడిని త్రిమూర్త్యాత్మకుడు అన్నారు. అందుకే మనకి మార్కండేయ పురాణంలో దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం అని మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలో దత్తాత్రేయ చరిత్రలో ఈ శ్లోకం ఉంటుంది. దత్తాత్రేయుడు అనగా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. ఆయనలో బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఈ 3 రూపాలు కలిసిన రూపం. అందుకే 3 శిరస్సులు ఆయనకి. ఆ ముగ్గురులోంచి 3 రెళ్ళు 6 చేతులు సేకరించి ఈ 6 చేతులతోటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని 6 శత్రువుల్ని మనం జయించేలా చేస్తున్నాడు. ఆయన ఎలాగో జయించాడు అరిషద్వర్గాన్ని. ఈ 6 చేతులతో నాయన కామం అవసరమే, కానీ అది ఎక్కువైతే ప్రమాదం అని ఒక చేతితో కామాన్ని అదుపులో పెట్టడం చెబుతాడు. కామం లేకుండా అసలు ఈ సృష్టిలో ఎవరికి ఉండదు. కామం అంటే కోరిక. కోరిక లేకుండా ఎవడుంటాడు అసలు? ఆఖరికి పరమాత్ముడికి కూడా కోరిక ఉంది. ఆయన కోరిక ఏమిటి? లోకాన్ని సృష్టించాలి, పోషించాలి, నాశనం చేయాలి. కాబట్టి కోరిక లేకుండా నిష్కాముడే ఎవడు ఉండడు. కర్మ లేనివాడు ఎవడూ లేడు. పనికి సన్యాసి యోగం అని పెట్టాం. అందుకే కర్మ సన్యాసం అంటే తాను కర్మ చేసి ఆ కర్మని పరబ్రహ్మ పదార్థంలో విడిచిపెట్టడం అని అర్థం అనమాట. నీవు నీ పని చెయ్యి, ఈ పని లోకోపకారం కోసం చెయ్యి. నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్నాను అనుకోకు. ఇదంతా నా చేత ఒక దివ్య శక్తి చేయిస్తుంది అనుకో. ఇదే కర్మ సన్యాస యోగం అని. కర్మ సత్ న్యాస యోగం అని అర్థం అనమాట. సన్యాస యోగం అంటే చాలా మందికి తెలియక అన్ని విడిచిపెట్టడం అనుకుంటారు. ఎలాగో విడిచిపెట్టట్లేదు ఈ రోజుల్లో సన్యాసులు. అసలు దాని ఉద్దేశం కూడా విడిచిపెట్టమని కాదు. తాను చేసే పని లోకంలో స్ఫూర్తిని నింపాలి. అసలు తాను ఎందుకు పుట్టాడో పరమార్థం ఏమిటో జీవి తెలుసుకునేలా చెయ్యాలి. అది కర్మ సన్యాస యోగం అంటే. అది చెయ్యడం కోసం ఆయన 6 చేతులు ధరించాడనమాట. ఆ చేతుల్లో ఒక చేతితో నాయనలారా ఈ కామం మీకు పనికొస్తుంది, ఈ కోరిక ప్రమాదం అని చెబుతున్నాడు అనమాట. క్రోధం ఉండాలి మనకు కూడా. కానీ క్రోధం ఎవరి మీద ఉండాలి? ఈ ప్రజలందరినీ ప్రేమించాలి. ఈ ప్రజలలో ధర్మం తప్పి శాస్త్రాలకి విరుద్ధంగా నడుచుకునేవాడిని సరిగ్గా దారిలో నడు అని కోపం చూపించాలి. రాముడికి అసలు కోపం రాదు తెలిసిన, పరమశాంతమూర్తి. కానీ ఎప్పుడు అలా శాంతంగా ఉంటే ఎలాగ మరి? అప్పుడప్పుడు ఆయనకి కోపం వస్తుందిట. అందుకే రామాయణంలో బాలకాండలో ప్రారంభంలో కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా హడిలిపోతారో అతడు రాముడు. అంటే రాముడికి కోపం రాదు, కానీ వచ్చిందో ఆయన కోపానికి దేవతలు కూడా వణికిపోవాలి. రోజు కోపం వస్తే ఎవడు వణికిపోతాడు? రోజు పెళ్ళాన్ని పొద్దున్నే దిక్కుమాలిందన కాఫీ అని పొద్దున్నే మొదలుపెట్టి అష్టోత్తర శతనామాలతో ప్రారంభిస్తే ఈ భర్తకి ఎవరు విలువరు. అది ఎప్పుడు కోపగించకుండా శాంతంగా ఉంటే హఠాత్తుగా కోపగిస్తే అడిలిపోయి ఎప్పుడు లేదండి మా ఆయన కోపం వచ్చిందని అంటారు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా భార్య అయినా భర్త అయినా ఒకరినొకడు సాధించుకోవాలంటే రోజు తిట్టుకోకూడదు. తోసుంటా పెంట అంటే ఇవ్వండి ఎవడు పట్టించుకోండి. కానీ అరుదుగా, అందుకే కోపం రానివాడికి కోపం వస్తే భయపడతారు. కానీ ఎవరన్నా రోజు తిట్టుకునేవాడు మా ఆయన పిచ్చాడండి అలా అరుస్తూనే ఉంటాడు. మీరు పట్టించుకోకూడదు. గురువుగారు ఒక ఇంటికి నిజానికి వెళ్ళాను భోజనానికి. వెళ్ళగానే వాళ్ళ ఆయన అరుస్తూనే ఉన్నాడు. ఈవిడ కాసేపు నాకు గురువుగారు మా ఆయన పిచ్చాయనండి అరుస్తాడు పట్టించుకోకండి అండి. ఆయన ఎదురుగుండా మహాపతివ్రత అనుకోండి అలా అనేసింది, గొడవలేదు. కాబట్టి రోజు తిట్టుకుంటే ఎవడో ఆ తిట్లకి ఆ కోపానికి విలువవరం. కాబట్టి స్వామి ఏమంటున్నాడు దత్తాత్రేయుడు, ఒక హస్తంతో కామాన్ని అదుపులో పెట్టండి, మంచి కామం ఉండాలి. రెండవది క్రోధం. అసలు కోపం లేకుండా ఉండడం కాదు, క్రోధాన్ని అదుపులో పెట్టాలి, అత్యావశ్యక స్థితిలో ప్రదర్శించాలి. అసలు కోపం లేకపోతే అప్పుడు ఈ సృష్టి నడవదు. కనుక ఒక దేశాన్ని రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలించేవాడు ఎప్పుడు మెత్తగా ఉంటే ప్రజలు పాపాలు చేస్తారు. వాళ్ళని శిక్షించడానికి కోపం నటించాలి. మన హిందువుల ధర్మంలో, హైందవ ధర్మంలో శాంతం అంటే ఏమిటనుకుంటున్నారు? నీ దేశం మీదకి దండయాత్రకు రానంత వరకు, ధర్మనాశనం కానంత వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు. కానీ నీ దేశం బోర్డర్ దాటి వచ్చి పాకిస్తాన్ వాడు కాల్పులు జరిపేస్తూ ఉంటే అప్పుడు కూడా కాల్చేయి అని కూర్చుంటావా? చైనా వాడు వచ్చి బోర్డర్ దాటి మొత్తం భారతదేశాన్ని ఆక్రమిస్తూ ఉంటే అబ్బే వాడు రాలేదండి లోపలికి అంటావా? అలా అంటే అది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ని గీకి అవతల పక్కన పెడతాం. అది కాదు. అప్పుడు అవసరం క్రోధం తెచ్చుకోవాలి.
రాముడు అదే చేశాడు. సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్ర, నేను సీతాన్వేషణకి వెడుతున్నాను, లంకా నగరానికి వెళ్ళాలి, నీకు దండం పెడుతున్నాను దారి అని అక్కడ పడుకున్నాడు దర్భలు వేసుకుని. ఎంత పడుకున్నా సముద్రుడు దారి ఇవ్వలేదు. బతిమాలితే దారివ్వవా అని అమాంతంగా కోదండం ఎక్కుపెట్టి, ఇదిగో ఈ బ్రహ్మాస్త్రంతో నీ సముద్ర జలమంతా ఎండగట్టి నిన్ను బీడు భూమి చేస్తా అన్నాడు. దాంతో హడిలిపోయి అప్పుడు దారిలోకి వచ్చాడు. అప్పుడు కూడా శాంతంగా ఉన్నాడు అనుకోండి, శాంతంగా రాముడు పనవ్వదు. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడూ శాంతంగా ఉండడం వేరు. అత్యావశ్యక స్థితిలో మనం కూడా క్రోధం తెచ్చుకోవాలి, తెచ్చుకోకపోతే కుదరదు. కానీ క్రోధమును ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించటమే ధర్మం. అందుకని ఒక చేత్తో ఏం చేస్తున్నాడు ఆయన, 6 చేతుల్లో 2వ చేత్తో క్రోధాన్ని సమయమునకిచ్చి తక్కిన వేళల్లో అదుపులో పెడతాడు. ఇంకా లోభం, లోభం అంటే వస్తువు నాకు కావాలనే కోరిక, దాని మీద ఉండేటటువంటి కోరిక. ఈ కోరిక కూడా అవసరమే, అసలు లేకపోయినా ప్రమాదం. కడుపు నిండడానికి అన్నం కావాలి, ఆ కోరిక ఉండదు, దాని మీద ఆ మాత్రం లోభం ఉండద్దు. తీర్థయాత్రలు చేయాలంటే ఎంత సన్యాసి అయినా డబ్బు కావాలి కదా, కాబట్టి తీర్థయాత్రల కోసం ధనం మీద లోభం ఉండాలి. కానీ అలా కాకుండా అలా పిచ్చిగా అక్కడ కాలిఫోర్నియాలో ఒక ఇల్లు, న్యూజెర్సీలో ఒక ఇల్లు, అరిజోనాలో ఒక ఇల్లు, హ్యూజిటన్లో ఒక ఇల్లు, ఇండియాలో 25 ఇళ్ళు ఇలా కట్టుకుపోతే అప్పుడు ఏమైపోతావు? ఏకకాలంలో ఎన్నిళ్లలో ఉంటావు? ఏదో కొంత స్థాయి దాటాక ధనం మీద కోరిక ఎక్కువైపోతే అది ప్రమాదం అవుతుంది. ఆ లోభం వల్ల నశించిపోతాడు. కాబట్టి లోభము కూడా లోక శ్రేయస్సుకి తనకి ఉపయోగపడేంత మాత్రమే ఉండాలి. అధికమైతే దాన్ని తుంచుతాడు కనుక 3వ చేత్తో లోభ కంటకుడు అన్నారు ఆయన. ఇక మదం ప్రతివాడికి కూడా అప్పుడప్పుడు పొంగి ఉండాలి. నేను గొప్పవాడిని అనే కోరిక లేకపోతే, నేను గొప్పవాడిని అనుకోకపోతే చేయలేడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను ఎందుకు పనికిరానండి, పాపాత్ముడినండి అని అంటే నా మాట ఎవరు వింటారు? పాపాత్ముడైతే నువ్వు ఎందుకు కూర్చున్నావురా అంటారు. కాబట్టి నేను పుణ్యాత్ముడిని అనుకోవాలి. అలాగని నేను మాత్రమే పుణ్యాత్ముడిని అనుకోకూడదు. నేను పుణ్యాత్ముడిని, నేను మాత్రమే కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము మహాపండితులు, శాస్త్ర పండితులు అని మా మీద మాకు నమ్మకం లేకపోతే ఉపన్యాసం ఏం చెబుతాం? నాకేమీ రాదండి, సొంటనండి, ఏదో నాకు నోటికి వచ్చినట్టు వాగుతున్నానండి అంటే, ఈ నోటికి వచ్చినట్టు వాగుతున్న వాడి పురాణం వినడానికి మీరెందుకు కూర్చుంటారు? హాయిగా ఇంటి దగ్గర కూర్చుని దిక్కుమాలని రకరకాలైన సినిమాలు చూసుకుంటారు పొద్దునుంచి సాయంకాలం దాకా అనమాట, టింగురంగానే. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు కొంత మదం ఉండాలి. అనగా తన శాస్త్ర పాండిత్యం మీదో లేకపోతే ఇంకో దాని మీద ఒక అర్చకుడు, ఏమయ్యా నువ్వు మా గుళ్ళోకి అర్చనకు వస్తావా అని అడగగానే వస్తానండి. నువ్వేం చదువుకున్నావు? నాకు ఏం రాదండి, హారతి ఇవ్వడం కూడా రాదు. అయితే నువ్వు ఇంట్లో కూర్చోంటారా? ఆయన అర్చకుడిగా పెడతారా? కాదండి, నేను మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తాను, నేను చదువుకున్నానని చెప్పాలి. ఆ మదం అవసరం. అంటే ఎంతవరకు అవసరమో అంత మదం ఉండాలి. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే, మీరు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టారనుకుందాం. పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు పొగుడుకోకూడదని నేను అన్నాను కదా, మదం ఉండకూడదు కదా అని అక్కడ అప్లికేషన్స్లో నేనేం చదువుకోలేదు, నాకు కంప్యూటర్ జ్ఞానం లేదు, అసలు నాకేం చేత కాదు, అయినా నాకు ఉద్యోగం ఇవ్వండి అసలు ఇంటర్వ్యూ కూడా పిలవడు. అప్పుడు మీరేం చేయాలి? నేను ఎంఎస్సి చేశా, ఎంటెక్ చేశా అని టెక్కుతో చెప్పాలి. బాగా బీటెక్ అండి నాకు, లేదా ఫలానా 10 ఏళ్ళ అనుభవం ఉంది, ఇవన్నీ చెప్పుకోవాలి. అది మదం అవసరం. ఆ మదం పవిత్ర మదం. ఎందుకంటే తాను బ్రతకడానికి, ఆత్మస్థైర్యానికి పనికొస్తుంది. దాటితే అది ప్రమాదం అన్నమాట. ఇంకా విచ్చలవిడితనంతో ఇక నేనే అన్నిట్లో ఆరితేరినవాడు, నన్ను మించిన వాడు లేడు. ఇప్పుడు పురాణం నేను చెబుతుంటే పురాణం నాకు మీరు చెప్పడం అంటే అది మీకు మదం అవుతుంది. ఎందుకంటే నాకు పురాణ జ్ఞానం కంపారిటివ్గా మీకంటే ఎక్కువ ఉంటుంది కనుక. మీ కంప్యూటర్ దగ్గరకు వచ్చి నేను మీకు జీమెయిల్ ఎలా ఓపెన్ చేయాలో నేను చెప్పాలా? అసలు జీమెయిల్ అంటే చేతకాని నాకు. కాబట్టి ఎవడి వృత్తిలో వాడు ఉండాలి. అప్పుడప్పుడు కొంతమందితో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు వాళ్ళు పురాణం చెబుతూ ఉంటారు. అంటే అర్థం ఏమిటనమాట? అది పిచ్చి మదం అనమాట. ఆ స్థాయి ఉండకూడదు. ఎప్పుడు ఎవరి దగ్గర ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి. అంచేత నా పరిజ్ఞానం ఏమిటో నేను చూసుకోవాలి, మీ పరిజ్ఞానం మీరు తెలుసుకోవాలి. ఇలా ఒకరికొకరు అందరం కూడా వారి వారి రంగంలో తప్ప ఇతర రంగాల్లో గొప్పవాడైతే వాడి దగ్గర అది నేర్చుకుంటే అది పవిత్ర మదం. అది దాటితే అది భయంకర మదం. ఆ మదాన్ని అణిచి నీకు ఇంతవరకే పరిమితం, ఇది దాటకూడదు అని చెప్పడానికి 4వ చేతితో ఆయన మదాన్ని అణుస్తున్నాడు ఆయన. ఇంకా మాత్సర్యం, ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని చూచి తట్టుకోలేని లక్షణానికి మాత్సర్యం అని పేరు అనమాట. అన్నిటికంటే చాలా గొప్ప సద్బుద్ధి ఏమిటో తెలిసినండి మనకి, ఇతరుల గొప్పతనాన్ని ప్రశంసించడం. ఆహా, ఈ పుణ్యాత్ముడు ఎంత బాగా అన్నం పెట్టాడు, ఇతను ఎంత బాగా ఉపన్యాసం చెప్పాడు, వీడు ఎంత బాగా కంప్యూటర్లో ఆరితేరాడు, ఎంత బాగా గుడి కట్టారు,
ఏ వ్యక్తిలో అయినా ఒక శుభలక్షణం ఉంటే, ఒక మంచి ఉంటే, శక్తి ఉంటే దాన్ని తప్పక ప్రశంసించాలి. అలా ప్రశంసించిన వాడినే దైవస్వరూపుడు అంటారు. అలా ప్రశంసించడం చాలా గొప్ప. ఎప్పుడు జీవితంలో కొంతమంది పొగడరు చూసారా? వాడండి, వాడి మొహం వాడికే వచ్చండి కంప్యూటరు, వాడి మొహం వాడికే వచ్చండి వంట చేయటం, ఇంకన్నీ వీడికే వచ్చనమాట. దీనికి మాత్సర్యము అని పేరు. ఇది కూడా ప్రమాదం. ఇతరుల నేను గొప్పవాడిని అనుకో, దానితో పాటు ఇతరుల గొప్పను కూడా ప్రశంసించు. అలా ప్రశంసించే లక్షణమే పవిత్ర మాత్సర్యం. అది లేకపోతే ప్రమాదం అని చెప్పడానికి 5వ చేత్తో ఆయన ఏం చేస్తున్నాడు? మాత్సర్యాన్ని అదుపులో పెడుతున్నాడు. కామ, క్రోధ, లోభ, మోహం. ఇక ఇంకొకటి మిగిలింది మోహం అంటే. నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, వీటి మీద ప్రేమ ఉండాలి. ఈ భార్యని ద్వేషించి కొట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు, వీళ్ళు నా వాళ్ళనే ప్రేమ ఉండడం వరకు పర్వాలేదు. అలా కాకుండా నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు తప్ప ఇక ఎవ్వరూ నాకు సంబంధం లేదు అనుకోవడాన్ని మోహము అంటారు. ఇది ఇంకా ప్రమాదకరమైనది. అన్నిటిలోకి భయంకరమైనది మోహం అన్నమాట. తన పిల్లలు పైకి వస్తే సంతోషించి పక్క వాళ్ళ పిల్లలు పొరపాటున ర్యాంకు తెచ్చుకున్నా, వాళ్ళు డ్యాన్సులో పైకి వచ్చిన, ఇంకోటి చేసిన భయంకరమైన ఈర్ష్య వహించేవాడినే మోహపరుడు అంటారు. ఈ మోహం వల్లే మానవుడు నశించిపోతున్నాడు. కాబట్టి మోహము కూడా పరిమితులు దాటకుండా చేయడానికి 6వ చెయ్యి ధరించి ఈ విధంగా షడ్హస్తాలతో ఆ పుణ్యాత్ముడు మనకి దర్శనమిస్తున్నాడు. దత్తాత్రేయుడు అవతారంలో ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆయన్ని బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అన్నారు. 3 పనులు చేస్తున్నాడు కనుక. బాలార్క సదృశాభాసం, ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కాంతితో కనపడతాడు ఆయన. ఉదయించే సూర్యుడి లక్షణం ఏమిటి? అస్తమయం ఉండదు, మధ్యాహ్నానికి పెరుగుతాడు తప్ప. అదే సాయంకాలం సూర్యుడైతే కాసేపునాక కనబడ్డు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా మనం బాలసూర్యుడితో పోల్చాలి. అంటే బాలసూర్యుడికి అభివృద్ధి ఉంటుంది గనక, అస్తమయ సూర్యుడికి నాశనం ఉంటుంది గనక. కాబట్టి స్వామివారి దయ అభివృద్ధే చెందుతుంది. మన మీద ఆయన ఇంకా 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 దయ చూపిస్తాడు తప్ప ఇక్కడితో దయ చూపించను అని అనడు అని అంతరార్థం అన్నమాట. బాలార్క సూర్యుడికి గొప్ప జ్ఞానం ఉన్నది. ఆయనలో ఉన్న 1000 కిరణాలు సహస్రార కమలానికి చిహ్నం. ఒరే, నీకు యోగ శక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి యోగేశ్వరుడు కనుక బాలార్క సదృశాభాసుడు అంటారు. శాంతమూర్తి ఆయన. ఆయన దగ్గరికి వెళితే తీరని కోరికంటూ ఉండదు. ఆయన అంతే. దత్తాత్రేయుడిగా ఉన్నప్పుడు పిచ్చివాళ్ళలో ఉండేవాడు. షిరిడి సాయి అలాగే పిచ్చివాళ్ళే ఉండేవాడు. దత్తాత్రేయ అవతారంలో ప్రతి లక్షణము ఇంచుమించుగా సాయినాథుడిలో మనకు కనబడుతూనే ఉంటుంది. పూర్వం ఒకప్పుడు ఇంద్రుడు జంభుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. జంభాసురుడు చాలా గొప్ప వీరుడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ వాడికి చాలా వరాలు ఇచ్చాడు. ఆ వరాలతో విజృంభించాడు, దేవతల్ని జయించాడు. దాంతో ఇంద్రాది దేవతలంతా అడవుల పాలైపోయారు. ఏం చేయాలో తెలియక బృహస్పతి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఈ జంబుడు మా ప్రాణం తీసేస్తున్నాడండి, మేము గిజగిజలాడిపోతున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి బాబోయ్ అని గురువు గారిని అడిగారు. ఎప్పుడైనా గురువు గారి పాదాలు పట్టుకోవలసింది ఎవడైనా. గురువు కంటే గొప్ప యోగి లేడు గనక. గురోరంజన్న విద్యతే గుశబ్దస్తంధకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి. అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురులోకి తీసుకెడతాడు గనక గురువు అన్నారు. అంధకార నిరోధిత్వాత్, చీకటిని తొలగించటం వల్ల గురువు అన్నారు. చీకటిని తొలగించడానికి ఈ దీపాలు చాలవండి అంటే, ఈ దీపములు కేవలం లోకంలో ఉన్న చీకట్లను తొలగిస్తాయి, రాత్రిపూట చీకటిని తొలగిస్తాయి. కానీ మనలో భయంకరమైన అజ్ఞానం అనే ఓ చీకటి పేరుకుపోయింది. అసలు మనం ఎవరో, ఎందుకు పుట్టాం, ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటని ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు మనకి ఓహో నేను ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఇది అని ఒక గోచరం వస్తుంది. మనం చేయవలసిన పని గోచరిస్తుంది. అలా మనం చేయవలసిన కర్తవ్య గోచరమే అసలైన వెలుతురంటే. ఆ వెలుతురులోకి తీసుకువెళ్ళేవాడే గురువు అంటే. మన జీవిత పరమార్థం అంటే ఏమిటో చెప్పేవాడిని గురువు అంటారు. అటువంటి గురువు బృహస్పతి. అందుకని ఆయన పాదాలకి నమస్కరించి, ప్రస్తుతం మేము జంబుడనే రాక్షసుడి వల్ల నానాయాతన పడుతున్నాం గురువు గారు, ఈ జంభాసురుడి పీడ ఎలా వదిలిపోతుందో చెప్పండి అని కోరారు. ఆయన అన్నాడు, అత్రి అనే ఒక ఋషికి, అనసూయకి శ్రీ మహావిష్ణువు త్రిమూర్తి ఆత్మకుడే దత్తాత్రేయుడు అనే పేరుతో పుట్టాడు. అత్రి కొడుకు ఆత్రేయుడు. మనం ఇంత పూర్వం కూడా చెప్పుకున్నాం ఓసారి.
అత్రేహ అపత్యం పుమాన్ ఆత్రేయ. అత్రి కొడుకు గనక ఆత్రేయుడు అన్నారు. దశరథుడి కొడుకు దాశరథిలాగా, వసుదేవుడి కొడుకు వాసుదేవుడు. ఇది సంస్కృతంలో తద్ధిత ప్రకరణం, వృద్ధి అంటాం అన్నమాట. అలాగే యమున కూతురు ఉందనుకోండి యామున, యమున కొడుకున్నాడు అనుకోండి యామునుడు అంటాం. కాబట్టి అత్రి కొడుకు ఆత్రేయుడు. తనయంత తాను దత్తుడు వచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయుడు అయ్యాడనమాట. ఆ దత్తాత్రేయుడు యోగి, అవధూత. అవధూతలు ఎప్పుడు పిచ్చివాళ్లలో ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటారో తెలిసి శ్మశానాల్లో ఉండొచ్చు, ఇదిగో పాడుపడిపోయిన మసీదుల్లో కొంపల్లో ఉండొచ్చు, చిరిగిపోయిన బట్టలతో ఉంటారు, వాళ్ళు పాచిపోయిన పదార్థాలు తింటూ ఉంటారు, వికృత రూపంలో ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక్కోసారి దుర్వాసన కూడా వస్తుంది. అయినా వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకుని వాళ్ళ పాదాలు పట్టుకుంటే అన్ని శుభాలు ఇస్తారు వాళ్ళు. ఎవరు జనులు తనను గుర్తించకుండా ఉండడానికి అలా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఎప్పటికైనా శరీరం చివరికి రాలి నేల మీద పడవలసిందే, శ్మశానంలో కప్పు పడవలసిందే, బూడిదవ్వవలసిందే అని తెలియజేస్తూ శ్మశానంలో తిరుగుతూ ఉంటారు అవధూతలంటే. అలాగే దత్తాత్రేయుడు సహ్యపర్వత శ్రేణిలో ఒక శ్మశానంలో ఉంటున్నాడు. చాలా వికృత చరిత్రుడు ఆయన, అతి వికృత చరిత్రుడు, అత్రిపుత్రుడు, యోగస్థిత నిరతుడు. ఆయన్ని పట్టుకున్నావో నీకు జంభాసురుడి పీడపోతుంది అన్నాడు. ఆయన ఎలా పట్టుకోవడం? వెళ్ళగానే తాగుతున్నట్టు తిరుగుతున్నట్టు శ్మశానంలో ఒళ్ళంతా బూడిద పూసుకున్నట్టు నటిస్తాడు. ఆ సఖ్యపర్వతం దగ్గర ఉన్న శ్మశానం దగ్గర ఆయన కొట్టినా తిట్టినా విడిచిపెట్టకుండా ఆయన్నే పట్టుకో. ఆయన ఎన్ని పిచ్చి పనులు చేసినా ఆ పిచ్చి పనులు అత్యద్భుతమైన మహిమలని గ్రహించు, అప్పుడు నీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది అనగానే ఇంద్రుడు తన దేవతల్ని వెంట పెట్టుకుని భూలోకంలో సఖ్యపర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక దివ్యమైన శ్మశానం ఉంది. ఓ ఏవేపు చూచిన ఎముకలు, పుర్రెలు, ఓ శ్మశానంలో కాలిపోయిన చితుల నుంచి వచ్చిన బూడిద, నక్కలు, కుక్కలు, ఎముకలు నాక్కుంటున్నటువంటి వికృతమైన జంతువులతో చాలా భయంకరంగా ఉంది. దేవతలు అక్కడికి వచ్చారు. వీళ్ళు వెళ్ళేసరికి దత్తాత్రేయుడు ఎలా ఉన్నాడు? అన్నం వండుతున్నాడు. ఆ అన్నం వండడం కూడా ఎంతో విచిత్రంగా ఉందంటే, మనకు వాళ్ళే గ్యాస్ స్టవ్ల మీద పెట్టి వండడం ఆయన మంచి బంగారపు గిన్నో వెండి గిన్నో కుక్కరో పెట్టి 3 పుర్రెలు త్రికోణాకారంలో పెట్టాడు. ఇటుకలతో పొయ్యి పెడుతూ ఉంటారు సార్ మన వాళ్ళు పూర్వం పెద్ద పెద్ద వంటలకు. అలాగా త్రికోణాకారంలో 3 పుర్రెలు పెట్టి ఆ 3 పుర్రెల కింద కాష్టంలో శ్మశానంలో శవాలు కాల్చడానికి ఉపయోగించిన కర్రలను పట్టుకొచ్చి కింద పెట్టి మంట పెట్టాడు. దాని మీద కొంచెం పెద్ద పుర్రి ఓటికోడి పెట్టాడు. ఈ పుర్రిలో నీళ్లు పోసి, అది ఎసరు అన్నమాట, ఆ ఎసరు మరిగాక కాస్త బియ్యం అందులో పోసాడు. గిన్నెలో పూర్వం అన్నం వండి అన్నాన్ని ఇలా కలిపేవారు. మధ్య మధ్యలో బియ్యం ఉడికేయ లేదని చూసేవారు. కుక్కర్ రాని క్రితం పూర్వం గిన్నెల్లో అన్నం, ఇప్పుడు కూడా పెద్ద పెద్ద దబరా గిన్నెలు అలాగే వండుతారు అనుకోండి పెళ్ళిళ్ళల్లో. అలాగే దబరా గిన్నె కింద పెద్ద పుర్రి పెట్టి, కింద ఇటుకల కింద 3 పుర్రెలు పెట్టి, శవం కాలుతున్నటువంటి ఆ కాష్టం కర్రలనేమో కింద వంట కింద పెట్టి, ఇందులో నీరు పోసి బియ్యం పోసి అన్నం వండుతున్నాడు. అన్నం ఉడికిందో లేదో చూడడానికి మెతుకులు పైకి తీయాలి కదా, గరిటి కావాలిగా. గరిటికి ఏం చేశాడో తెలుసా? ఆ పక్కనే చచ్చిపోయి ఉన్న ఒక శవం యొక్క ఈ చేతి ఎముక కింద తీశాడు. ఎంత ఎముక, అది గరిట అనమాట. ఆ గరిటతో ఇలా కలుపుతూ ఆ గరిటతోటి మెతుకులు తీసి నొక్కి వాళ్ళు అందులో వేస్తున్నాడు. ఎంత ఎముక సరిపోతుందా అంటున్నట్టు పైగా మధ్య మధ్యలో ఇంత పొడుగు ఎముక పెట్టి. అంటే ఎముకే గరిటి, పుర్రెలే ఆయనకి అన్ని సామగ్రి. ఇలా అన్నం వండుతూ మధ్య మధ్యలో కింద పుల్లలు బాగా వండడానికి ఉఫ్ అని ఊదేవాడు. అలా ఊదగానే వెంటనే మంట బాగా ప్రజ్వరిల్లేది. యజ్ఞం చేస్తున్నప్పుడు సరే అప్పుడప్పుడు విసిరికలతో విసురుతాం, అలా విసురుతున్నాడు అనమాట నోటితో ఊత్తు. ఓ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నట్టుగా కనపడేది దత్తాత్రేయుడే అని కనిపెట్టాడు ఇంద్రుడు దేవతలతో. వెంటనే వెళ్ళి సద్గురుదేవ దత్తాత్రేయ నీ పాదపద్మాలకు నమస్కారం అని సాష్టాంగ నమస్కారం చేశాడు. వీడెవడరా పిచ్చాడు, నన్ను గురువు అంటాడు, నేనే పిచ్చాడంటే నన్ను మించిన పిచ్చివాడు ఒకడు వచ్చాడంటూ ఆ దత్తాత్రేయుడు ఆ చేతిలో ఉన్న ఎముక, అందులో అప్పుడే వేడి వేడి అన్నం కలిపిన గరిటేమో దాన్ని తీసి నెత్తి మీద ఠింగ్ అని దెబ్బ కొట్టాడు. మాడు పగిలినంత పని, కపాల మోక్షం అయింది వీడికి. తల గిరగిరగిరలాడిపోయింది. ఓ దేవుడో ఆయన అడిలిపోయి అతి కష్టం మీద లేచాడు. నువ్వు కొట్టినా తిట్టినా సరే నీ పాదాలు విడిచిపెట్టను దత్తా అన్నాడు.
ఇంకా అక్కడి నుంచి దత్తాత్రేయుడు ఆయన్ని కొట్టేవాడు, తిట్టేవాడు, ఎన్ని చేసినా సరే ఈయన కూడా తిరిగేవాడు. చేపల కూర కావాలి నాకు అనేవాడు అప్పుడప్పుడు. ఈయన మత్స్యం ఇచ్చేవాడు ఇంద్రుడు. అప్పుడప్పుడు పక్కన పెద్ద పెద్ద పేపాలతో మద్యం ఉండేది. ఆ మద్యం తాగుతుంటే ఈయన లోటాతో మద్యం ఇచ్చేవాడు. ఓ తాగినవాడు తాగినట్టే తాగి ఇలా కళ్ళెర్రబడుతుండగా చూసేవాట. ఒక రోజున ఇలా 7 రోజుల పాటు సేవ చేశాక 7వ రోజున ఆదివారం పూట ఉడుకుతూ ఉడుకుతూ ఉన్న అన్నం, పుర్రెలో ఉడుకుతున్న అన్నం మొత్తం తీసి ఇంద్రుడు మొహం మీద పోసేశాడు. ఆయన ఈ ముఖం అంతా కాలిపోయి చర్మం అంతా ఊడిపోయి పుళ్ళు పడిపోయింది. అయినా కిక్కురు మనకుండా చంపినా తిట్టినా కొట్టినా నువ్వే దిక్కు, నిన్ను మాత్రం విడిచిపెట్టానని పాదాల మీద పడితే జాలిపడైన వెంటనే ఉఫ్ఫను ఊదాడు. వెంటనే ముఖం అందంగా తిరిగి చర్మంతో తయారైపోయింది. అది ఆయన మహిమ. ఇప్పుడు కొంచెం జాలితో, నాయన ఇంద్ర, నువ్వు దేవతలు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను పట్టుకుని సేవిస్తున్నారు, నేను మీకు ఏం చేయగలను అని అడిగాడు. స్వామి ఏం చెప్పమంటావు? జంభుడనే రాక్షసుడు మా ప్రాణం తీసేస్తున్నాడు, వాడిని సంహరించి మా స్వర్గరాజ్యం తిరిగి ఇప్పించు అని కోరారు దేవతలు. ఆయన పక్కపక్క నవ్వి, మధ్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్చిష్టుడన్ మాద్య దైత్య వినాశ శక్తి కలదే నా కల్న అదేవతల్ విద్యాక్షాళన శుద్ధ మానసుడవా విష్ణుండవ ఆద్యుండవు ఈ ఉద్యత్ పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. నేను మద్యం తాగుతున్నాను, వాడి తాగడక తాగుబోతున్నాను అనమాట, ఆసక్తుడిని. పక్కన ఒక స్త్రీతో తిరుగుతున్నాను, పక్కన ఆయనతో పాటు ఒక అమ్మాయి ఉండేది, ఒక సుందరిమణి, అందుకని సుందరితో తిరుగుతున్నాను. అంగనారతుడ కర్మభ్రంశనోచ్చిష్టుడు, నావన్నీ పనికి మాలిన కర్మలు, వేద కర్మలు చెయ్యను, వేదానికి వ్యతిరేకంగా ఉండే పిచ్చి కర్మలు. మీరు అందుకే బాబా దగ్గర వేద ప్రసక్తి కనపడదు, వేదానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడుతుంది, అదొక నటన. చూసారా? అంచేత నేను వేద కర్మానికి అతీతంగా ఉంటాను. భయంకరమైన పరాక్రమం కలిగిన రాక్షసుల్ని చంపడం నా వల్ల ఎక్కడవుతుంది, మీకేమైనా పిచ్చా అన్నాడు ఆయన. వాడేమిటి, బ్రహ్మవరాలు పొందిన మహాపరాక్రమవంతుడు జంబుడు ఎక్కడ, శ్మశానంలో తిరిగే నేనెక్కడా, కాబట్టి నాకు ఆ భయంకర రాక్షసుల్ని చంపే శక్తి ఎక్కడుంది, నీకేమన్నా వెర్రొచ్చినని పట్టుకున్నావా అంటే ఇంద్రుడు పక్కపక్కనవి దేవతలతో పాటు, ప్రభు ఇంకా మోసగిస్తావా, ఇందాక ఉడుకుతున్న అన్నం మీద పోసావు, మళ్ళీ ఉఫ్ఫనగానే ఈ ముఖం మళ్ళీ అందంగా తయారవులా, నువ్వెవరివి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి. ఆత్మవిద్యతో మహావిద్యతో శ్రీ విద్యతో నీ మనస్సుని నిత్యం పవిత్రంగా ఉంచుకుంటావు. అందుకే విద్యా క్షాళన శుద్ధ మానసుడవు. విద్య చేత శుద్ధి చెయ్యబడిన కడగబడిన పవిత్ర మనస్కుడివి. ఆత్మవిద్య ఉంటే, మనలో నిజంగా జ్ఞానం ఉంటే, మన శ్మశానంలో ఉన్న అదే నందనవనం. ఆచారము అంటే కేవల స్నానం కాదు. శుభ్రంగా స్నానం చేశాడు, మంచి పట్టు వస్త్రం కట్టుకున్నాం, విభూతి పెట్టుకున్నాం అనుకోండి, అంత మాత్రం చేత నేను పవిత్రుడే. నా మనస్సులో పవిత్రత ఉండాలి, నా మనస్సులో మీ అందరూ బాగుండాలి అనే కోరిక ఉండి ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపంగా చూస్తే అప్పుడు జ్ఞాని అవుతాడు. కేవలం వస్త్రం వల్ల ఎప్పుడూ మానవుడు పవిత్రుడు అవ్వలేడు. అంచేత నిజమైన బడి అంటే ఏమిటి అంటే మనశ్శుద్ధి ఉండాలి అన్నారు. అందుకే భాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారం అదేలా అన్నారు. నీవు ఆత్మవిద్య చేత పవిత్రమైన మనస్సు కలిగిన వాడు, నీకు ఈ లౌకికమైన ఆడంబరాలు ఏం అక్కరలేదు. అందుకే ఇలా కనపడతావు. శ్మశానంలో ఉన్న ఇంట్లో ఉన్న జ్ఞానికి రెండు ఒకటే, అజ్ఞానికి ఇంట్లో ఉన్న శ్మశానంలో ఉన్నట్టే లెక్క. నిజం చెప్పమంటారా? శ్మశానంలో ఉన్నవాడికి శుద్ధి కావాలి ఇంటికి రాగానే. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిముపేత్యచ అంటే శ్మశానానికి వెళ్ళిన వాడు ఇంటికి రాగానే చైలవాన్ కట్టుగుడ్డలతో స్నాయీత స్నానం చేస్తేరాలి. ఒక్కసారి శ్మశానానికి అడుగు పెడితే నువ్వు కట్టుకున్న గుడ్డలతో పాటుగా స్నానం చెయ్యి. మళ్ళీ గుడ్డలు విప్పి స్నానం చేయకూడదట. లాల్చీతో అయినా సరే బాల్చీ నీరు మీద పోసుకుని చేయవలసిందే స్నానం. టక్కన స్నానం చేయాలి కట్టుగుడ్డలతో. మళ్ళీ ఇంకా బయటకు వెళ్ళక లేని ప్రశ్న వేయకండి. జేబులో $1000 నోటు ఉంటే దాన్ని ఏం చేయాలండి, అది నాకు ఇచ్చి అప్పుడు స్నానం చేయి, నేనేం చేయను కదా, దాన్ని పట్టుకుపోను. అలాగే డబ్బులు ఏమైనా ఉంటే తీసి పక్కనట్టు కాగితాలు ఉంటాయి, గుడ్డలతో మాత్రం స్నానం చెయ్యాలి.
ఈ శ్మశానానికి వెడితే. కానీ మహానుభావులైన అవధూతలకి, జ్ఞానులకి ఈ నియమం లేదు. వాళ్ళు శ్మశానానికి వెళ్ళినా, పూజా మందిరంలో ఉన్న వాళ్ళు నిత్యశుద్ధులే. అందుకే బాబా వారు పాడుబడిపోయిన మసీదులో ఉన్నా మనం ఎందుకు పూజించాము, వేద పండితులు ఆ రోజుల్లో జ్ఞానులు వెళ్ళి ఆయన ఎందుకు పూజించారు అంటే ఆయన అవధూత కనుక ఆయన ఎక్కడున్నా ఆయనకి అంటదు. నిజంగా మానసిక శుద్ధి లేకపోతే, అవధూతే కాకపోతే పూజా మందిరంలో ఉన్నా వాడు అపవిత్రుడే. నిజంగా మనం స్నానం చేస్తే శుద్ధి పొందాం అనుకుందాం. ఈ స్నానం దేనికి చేయించాం మనం? పైన చర్మానికి. చర్మం కింద ఏముంది? శ్మశానంలో శవం కాలిపోయాక ఉండేటటువంటి, శవం కాలేక అడుగులు కనపడతాయి ఎముకలు. మనకి ఆ ఎముకలు ఇక్కడే ఉన్నాయి. మీకు ఒక్క క్షణకాలం మీరు పద్మాకర్ గారికి నమస్కరించారు, ఎవరో ఒకరు వచ్చారు అనుకుందాం. వాళ్ళు దేనికి నమస్కరించారు? చర్మం ఉంది కాబట్టి ఆ చర్మం కింద ఉన్న శరీరానికి నమస్కరిస్తున్నారు. నా చర్మం అంతా తీసేయండి, అప్పుడు నన్ను చూడండి విఠలాచార్య సినిమాలో ఎంత భయంకరంగా ఉంటాను నేను అప్పుడు. ఓయ్ బాబో, ఈయనేనా మనకు ఉపన్యాసం చెప్పిన వాడు, ఈయనక మన ఇంట్లో తీసుకెళ్లి మంచం ఇచ్చాం, పరుపు ఇచ్చాం అంటారు. ఒక్కసారి శరీరం విడిచిపెట్టాక ఈ వ్యక్తిని మీ ఇంట్లోకి తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెడతారా? ఒక్కరైనా ఆలోచించండి. ఏమండి ఈయన మా ఆయనండి అని నిన్నటిదాకా గౌరవించిన భార్య ఈ భర్త చచ్చిపోయాక ఏమండి మీరు ఇంట్లోనే పడుకోండి అని అంటుందా? ఇంక నేను చూడలేను, తీసుకుపోండి అంటుంది. ఏదో కాసేపు ఏడ్చినా. ఈ భార్యామణి ఎంతో అందగత్తే అని వెంటబడి ఐ లవ్ యూ అని చెప్పి చెప్పి ప్రాణం తీసి పెళ్లి చేసుకుని అమెరికా తీసుకొచ్చిన ఈ భర్తే భార్య చచ్చిపోయాక ఆవిడ శరీరంలో వికృత లక్షణాలు వచ్చాక ఒక్క క్షణం ఇంట్లో ఉంచుతాడా? పట్టుకోమంటాడు, చూడలేడు. శవం కాలిపోయాక లేక సమాధి అయిపోయాక ఈ శరీరంలో మార్పు వచ్చాక జుగుప్స కలిగిస్తుంది మనకి. కాబట్టి ఈ ఎముకలతో ఉన్నాం మనం. ఇది ఒక భయంకరమైన అపవిత్ర శ్మశానం. ఇది పైన మాత్రం అందంగా నందనోద్యానంలాగా ఈ చర్మం కప్పిస్తోంది. కాబట్టి చర్మము వల్ల మాత్రమే మనం ఇలా సౌందర్యంతో కనబడుతున్నాం. కానీ ఒక్కసారి తీసేస్తే ఇది పెద్ద శ్మశానం. ఇది ఇంతకంటే శ్మశానం ఏముంది? అందుకని అవధూతలు ఎప్పుడు శ్మశానంలో తిరుగుతూ నటిస్తారు, మనలాంటి వాళ్ళని దూరం పెట్టడానికి అనమాట. అందుకని వాళ్ళు కాటికాపర్లుగా ఉన్న, ఎముకల మధ్యలో తిరిగిన, బూడిద పూసుకున్న రెండూ సమానమే. జ్ఞానం కలిగిన వాడు కనుక ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణులైనటువంటి వ్యక్తులు ఆ శ్మశానంలో బూడిదను ఒంటికి పూసుకుంటారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి రోజు శవం కాలగా వచ్చిన బూడిదతో అభిషేకం ఎందుకు చేస్తున్నారంటే వారు పిచ్చాడా, రేపు పొద్దున నువ్వు కూడా ఇంతేరా అని చెప్పడం, నెక్స్ట్ మందే అని చెప్పడానికి. ఆయన మీద విభూతిగా వెళ్ళే అదృష్టం దక్కినా దక్కకపోయినా మన శరీరం చివరికి కాలి పిడికెడు బూడిదవుతుంది అనే సత్యం తెలియాలి. ఆ సత్యం తెలుసుకుని ఏడవమని కదా రోజు. బాబోయ్ ఇది ఇలా చెప్పాడు, రేపటి నుంచి మనం బూడిదైపోతామేమో అని బెంగ పెట్టుకోమని కాదు. ఈ వంకతో మనం అశాస్త్రీయమైన కార్యక్రమాలు చేయకుండా లోకశ్రేయస్సు కోసం పాటుపడమని అంతరార్థం అన్నమాట ఇందులో. అటువంటి జ్ఞానము కలిగిన పుణ్యాత్ముడివి కాబట్టి నీకు ఈ శ్మశానాలు, అపవిత్ర కర్మలు లేవు. ఆ విష్ణుడివి, ఆద్యుడివి. నీ పక్కనున్న జగన్మాత ఆదిలక్ష్మి, ఆ స్త్రీతో తిరుగుతున్నట్టు కనపడుతున్నావు నువ్వు అంతే. ఆమె లక్ష్మి, నువ్వు నారాయణుడి అనగానే అప్పుడు అర్థమైంది ఆయనకి, వీళ్ళు జ్ఞానులు, నన్ను శ్రీ మహావిష్ణువుగా గుర్తించారనుకుని, ఓ ఇప్పుడు మీరు దారిలో పడ్డారు, నేను తాగుతున్నట్టు నటిస్తున్నానే అది నిజంగా మద్యం కాదు, యోగా అమృతం. ఈ స్త్రీ ఆదిలక్ష్మి, ఈ శ్మశానమే వైకుంఠం. అజ్ఞానికి వైకుంఠం శ్మశానంలా కనపడుతుంది, జ్ఞానికి శ్మశానం కూడా వైకుంఠంలా కనపడుతుంది. ఇక మీకు ఏం కావాలో కోరుకోండి అంటే మా కోరికల్లా జంభాసురుడిని చంపడం అన్నారు దేవతలు. ఓ పంచ ఇంద్ర, జంభాసురుడి రాజధానికి వెళ్ళు, వాడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు, వెళ్ళి వాడిని ఇక్కడికి తీసుకురా, రాగానే చంపేస్తానన్నాడు ఈయన. అప్పుడు ఇంద్రుడు ఎగాదిగా చూసి, గొప్పగా అన్నావు స్వామి, జంభుడి దగ్గరికి వెళుతుంటే గుండె అదిరిపోతుంది, మాకు ప్రాణంతో భయం, అసలు ఉంటామో లేదో తెలియటం లేదు, ఒడిగిపోతున్నాం. అటువంటిది జంభుడి దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుడు పిలుస్తున్నాడండి రెండని నేను చెప్పగలను. వాడి దగ్గరికి వెళ్ళి కనపడగానే మింగుతాడు, పిలిస్తే వస్తాడా? వెనకటికి వాడు ఎవడో ఓ సంవత్సరం పాటు నాకు తిండి పెట్టండి, ఈ కొండ పక్కన పెట్టేస్తానన్నట్ట. ఒక పెద్ద ఊరుంది, ఈ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి అవతలకి వెళ్ళడానికి పెద్ద కొండ అడ్డంగా ఉండేది. ఈ కొండ లేకపోతే వాళ్ళకి ప్రయాణం తేలిక, లేకపోతే ఈ కొండ వల్ల 100 మైళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేదిట. ఈ కొండను ఎవడు తీస్తాడా, ఎవడు పిండి కొడతాడా అనుకున్నారు. ఇంతలో ఒకడు వచ్చి ఏడాది పాటు నాకు భోజనం పెడితే ఈ కొండ పక్కన పెట్టేస్తానన్నట్ట.
సరే పాప వీళ్ళు ఏడాది పాటు భోజనం పెట్టడం కష్టం ఉంది అనుకుని ఏడాది పాటు అంతా కూడా పిండి వంటలతో రోజు ఒక్కొక్క ఇంటికి పిలిచి దద్దోజలు, చిట్టిగారులు, పొట్టిగారులు, దోశలు, గోంగూర పచ్చడి అన్నీ వేసి పెట్టారు శుభ్రంగా. తిన్నాడు వీడు ఏడాది పాటు కూడా. శుభ్రంగా తిన్నాక ఏడాది అయ్యాక ఏమయ్యా ఈ కొండ తీసి పక్కన పెట్టినట్టే మీరు అందరూ కలిసి ఆ కొండ ఎత్తి నా భుజం మీద పెడితే తీసి పక్కన పారేస్తానన్నాడు. నేను కొండ పక్కన పెడతానన్నాను కానీ చేత్తో తీసానులా, మీరు ఎత్తి నా భుజం మీద పెడితే అప్పుడు నేను పక్కన పారేస్తానన్నాడు. వీళ్ళు ఎత్తి భుజం మీద పెట్టేవాళ్ళు వీళ్ళే తీసి పక్కన పారేయలేరు, మళ్ళీ వీడు కావాలా? అలాగా జంభాసురుణ్ణి ఇక్కడికి తీసుకురాగలిగే శక్తి మా దగ్గర ఉంటే మేమే జయించేవాళ్ళం కదా స్వామి అన్నాడు ఇంద్రుడు. అప్పుడు దత్తాత్రేయుడు కొంచెం జ్ఞానంతో ఆలోచించండి, నేను అన్నది జంభుణ్ణి ఇక్కడికి తీసుకురమ్మంటే మీ పరాక్రమంతో కట్టి తీసుకురమ్మని కాదు. జంభాసుర యుద్ధానికి రా అని వాడిని రెచ్చగొట్టండి, వాడు యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి రాగానే మీరు ఏం చేస్తారు? 1 2 3 అనండి. 2K రన్ అని పెట్టారుగా మీరు, 3K రన్ ఏదో రన్ను, ఆ రన్నింగ్ రేస్ పెట్టండి. ఇక మీరు పరిగెత్తుకొచ్చేయండి, వాడు మిమ్మల్ని తరువుకు వస్తాడు. ఆ తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు. ఓ ఇదైతే బాగానే ఉందండి, పరుగు పందుల్లో నేను ఆరితేరాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాక్షసులు మా స్వర్గం మీదకి దండయాత్రకు రాగానే ఓడిపోయినప్పుడల్లా పరిగెత్తడమే ఇంద్రుడికి అలవాటు. అసలు ఇంద్రుడికి రన్నింగ్ రేసులో ఫస్ట్ ప్రైజ్ అయింది. ఎన్నిసార్లు పరిగెత్తాడేంటి బాబు. ఇప్పుడు అలాగే పరిగెడతాను అన్నాడు. వెంటనే పరుగున వెళ్ళి ఒరే జంభాసుర రారా యుద్ధానికి అని మీసం నిలబెట్టి పిలిచాడు. జంబుడు ఆగ్రహించి వెంటబడ్డాడు. వెంటబడగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఈసారి ఇంద్ర నువ్వు ఎక్కడికి పరిగెత్తినా ఎంత దూరం వెళ్ళినా నీ అంతం చూస్తానంటూ తరిమి శ్మశానానికి వచ్చేశాడు జంబుడు. శ్మశానానికి రావడంతో ఇంద్రుడు దత్తాత్రేయుడి వెనకాతలు దాక్కున్నాడు. ఆ సమయంలో దత్తాత్రేయుడు శుభ్రంగా మద్యపానం చేస్తూ ఎదురుగుండా పెద్ద పెద్ద పేపాల నిండా పెట్టుకుని మద్యం తాగుతూ అక్కడ ఎదురుగుండా లక్ష్మీదేవి అనఘాదేవి నృత్యం చేస్తుందన్నమాట ఆయనకి. ఆ నృత్యం చూస్తున్నట్ట. అక్కడ దాకా వచ్చిన జంభాసురుడికి మతిపోయింది. ఏమి సౌందర్యవతి విడ, ఇటువంటి సుందరీమణిని ఈ శ్మశానంలో ఈ పిచ్చాడు నృత్యం చేయించి ఆనందిస్తున్నాడా? అసలు ఈ ఆడవాళ్ళకి ఏమిటో ఈ పిచ్చవాళ్ళు కట్టుకుంటారు, నాలాంటి పరాక్రమవంతుడిని వీరుణ్ణి రాజుని కట్టుకోరు. అసలు మీరు వాడు అన్నమాటలో కొంత సత్యం ఉందండి, పూర్తిగా కాకపోయినా. ఎక్కువగా సౌందర్యవతులు ఎందుకు పనికి మాలిన కట్టుకుంటారు చూడండి. ఎక్కడైనా మంచి అందగాడికేమో పనికి మాలిన భార్యలు వస్తారు. అని నేనలేదు, పురాణంలో చెప్పారు, మళ్ళీ రావెంటబడారు. అలాగే సహజంగా ఏమిటో తెలియదు కానీ ఈ ప్రేమ లేదనమాట. వాడు ఎందుకు పనికిరాడు, వాడికి పెద్దగా డబ్బు ఉండదు, పెద్దగా చదువుకోకపోతే ఎందుకు పనికిరాకుండా చూస్తే భయంకరంగా ఉంటాడా, కానీ ఎందుకో తెలియదు వాడు వెంటబడి ప్రేమలో పడిపోతాడు. కాలప్రభావం అని వాడిలో వాడు అనుకుని, ఏయ్ శ్మశానవాసి ఓ పిచ్చివాడా, ఇంత అవధూతని పిచ్చాడా, నీకు ఈ తాగుడు ఒకటి చాలదా, ఆ మద్యంతో పాటు మగువ ఎందుకు, ఆ మగువ చాలా అందంగా కనపడుతుంది, నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు ఆయన మైకంలో ఆమె వస్తానంటే పట్టుకపో అన్నట్టు ఇలా మూతి పక్కకి పెట్టి తాగుపోతాడులో నటిస్తూ, అలా అన్నావు కాబట్టి బతికిపోయావు, లేదా నీ సంగతి చూసేవాడిని అని అప్పుడు ఆ పక్కకి తిరిగి, సుందరి ఈ తాగుబోతూ సుఖపడుతూ శ్మశానంలో కాపురం ఏమిటి, నీకు ఒక్క ఇల్లుందా ఇక్కడ, కనీసం కాసేపు పడుకోవడానికి ఒక పరుపు ఉందా, తినడానికి తిండి ఉందా, కాబట్టి వీడితో నీకు సుఖం లేదు. నేను ప్రభువుని ఈ 3 లోకాలకి ఇంద్రుణ్ణి జయించిన వాడిని, నాతో వచ్చేవరకు హాయిగా నా పట్టమహిషివై సుఖంగా ఉంటావు, వచ్చేస్తావా నాతో అన్నాడు. నీలాంటి వీరుడు పిలిస్తే రానని ఎలా అంటాను, కానీ నాకు ఒక నియమం ఉంది అంది ఆ సుందరి. ఏమిటన్నాడు వీడు, నువ్వు నన్ను 2 చేతులతో ఎత్తి నీ శిరస్సు మీద పెట్టుకో, నెత్తి మీద పెట్టుకుని నన్ను మోసుకుపోతే నీ నగరానికి నేను నీతో వస్తాను అంది. ఓ నేను లోకాలే ఎత్తినవాడిని, ఏనుగులు నెత్తినవాడిని, నీలాంటి అందగత్తెని ఎత్తలేనా, నువ్వెంత 7 మల్లెపూలు ఎత్తుంటావు అని. నిజంగా 7 మల్లెపూలు ఎత్తుంటారు కానీ ఏ భార్య 7 మల్లెపూలు ఎత్తుంటే అసలు పెళ్ళేం చేసుకుంటాడు మొహానికి. ఆవిడ గ్యారంటీగా 70 కేజీలు ఉంటే సులభంగా ఏదో హాస్యానికి అలా అంటారు 7 మల్లెపూలు ఎత్తని. అని చేత 70 కాకపోయినా కనీసం 30 కేజీలైనా ఉండకుండా ఏ భార్యనా ఉంటుంది అండి. అలా ఉంటే అనారోగ్యం కూడా లేనిపోరు కూడా. అది ఒక కావ్య పరిభాష, సుకుమారంగా ఉందని చెప్పడం అనమాట. సుకుమారివి నిన్ను ఎత్తలేనా అని 2 చేతులతో ఎత్తి శిరస్సు మీద పెట్టుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా. నెత్తి మీదకి లక్ష్మీదేవి చేరడంతో జంభాసురుడి తల ఢామ్ అనే ఓ శబ్దంతో తునాతునకలైపోయింది, ముక్కలై పడిపోయింది వాడి శిరస్సు. ఒక్క క్షణంలో విస్ఫోటం పేలిపోయాడు వాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఆయుధం లేదు, యుద్ధం లేదు, అసలు ఏం జరిగిందో తెలియదు.
లక్ష్మీదేవేమో నీ నెత్తి మీద పెట్టుకుని తీసుకువెడితే వస్తాననడం ఏమిటి, వీడు వెంటనే ఎత్తి శిరస్సు మీద పెట్టుకోవడం ఏమిటి, వాడి తల ముక్కలైపోవడం ఏమిటి, ఏం జరిగింది ఈ చమత్కారం అనుకుని వెంటనే గురువు గారు దత్తాత్రేయుడి కాళ్ళ మీద పడి ప్రభు దత్త ఏమిటిది అని అడిగారు. అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి మేనం పురుషుని సప్తస్థానంబులు గడచి తలకు జని సిరివిడుచుల్ మానుగననినా అనిమిషులా స్థానములు తత్ఫలములు జననుత చెప్పుమా. నాయనలారా, మీకు ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను. ప్రతి జీవికి శరీరంలో 7 స్థానములు నేను ఏర్పాటు చేశాను. ఆ 7 స్థానములలో లక్ష్మీదేవి ఉంటే వాడికి శుభం కలుగుతుంది. ఈ 7 స్థానములు దాటి తల మీదకి లక్ష్మి వెడితే వాడు ఇలాగే చచ్చిపోతాడు, నాశనం అయిపోతాడు అనగానే వీళ్ళకి ఇంకా అర్థం కాల. ఆ స్థానాలు ఏమిటి, ఈ చావడం ఏమిటి, పూర్తిగా మాకు అర్థమయ్యే భాషలో చెప్పు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, లక్ష్మి మనిషి శరీరంలో 7 భాగాలలో ఉండొచ్చు. ఆ భాగాలలో మొట్టమొదటిది పాదాలు. పాదాలలో లక్ష్మీదేవి ఉంటే వాడికి మంచి ప్రయాణ యోగం కలుగుతుంది. ఆ తర్వాత 2వ స్థానం తొడలలో లక్ష్మీదేవి ఉంటే అటువంటి వాడికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. గుహ్యస్థానంలో లక్ష్మీదేవి ఉంటే మంచి భార్యాభర్తలుగా జీవిస్తారు. ఇక 4వది పొత్తి కడుపు దగ్గర లక్ష్మీదేవి చేరితే వాడికి సత్సంతానం కలుగుతుంది. హృదయంలోకి వెడితే లక్ష్మీదేవి వాడికి నిత్యం ఆనందం తప్ప దుఃఖం ఉండదు. ఇక 6వ స్థానం కంఠస్థానంలో లక్ష్మీదేవి చేరితే అటువంటి వాడికి గొప్ప వాక్శక్తి వస్తుంది, కవిత్వ శక్తి వస్తుంది, బాగా మాట్లాడగలుగుతాడు. అంటే లక్ష్మీదేవి కంఠస్థానంలో ఉన్నవాడే ఉపన్యాసకుడు అవుతాడు. వాడి మాట్లాడితే జనాకర్షణ ఉంటుందన్నమాట. వాడికి మంచి కవిత్వ శక్తి వస్తుంది. కనుబొమ్మల మధ్యలో లక్ష్మీదేవి చేరితే ఆజ్ఞాచక్రంలో అటువంటి వాడు గొప్ప సంస్థలను స్థాపిస్తాడు. ఇది గుళ్ళు కడుతున్నారంటే, ఇంతమందిని మిమ్మల్ని అందరినీ అదుపులో పెట్టగలుగుతున్నారంటే, 10 మందికి భుక్తి కలిగిస్తున్నాడంటే, ఈ దేవాలయాలు స్థాపించడం, సంస్థలను స్థాపించడం, కంపెనీలు స్థాపించడం ఇవన్నీ చేయగలుగుతున్నాడంటే, ఎలక్షన్లో వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడంటే వాడికి భూమధ్యంలో లక్ష్మి ఉంది. అంటే మన శాస్త్రి గారికి, నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళకి భూమధ్యంలో లక్ష్మి ఉందన్నమాట. అందుకే ఈ పనులు చేయగలుగుతున్నారు. ఈ 7 స్థానాలు దాటి నెత్తి మీద గెళ్ళిందనుకోండి లక్ష్మి, ఆ దెబ్బతో వాడు చచ్చిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. చచ్చిపోవడం అంటే కేవలం శరీరం విడిచిపెట్టడమే కాదు, పతనం అవుతుంది. అనగా లక్ష్మీదేవిని ఈ స్థానములు దాటి పైకి తీసుకెళ్ళడం అంటే అహంకరించడం, ధనాహంకారం నెత్తికెక్కడం అని అర్థం అనమాట. ధనం ఎప్పుడూ కూడా ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ధనాన్ని పాదాలు దాటనివ్వకూడదు, మడమలు దాటనివ్వకూడదు, ఊరువులు దాటనివ్వకూడదు, పొత్తిగడుపు దాటనివ్వకూడదు, వక్షస్థలం దాటనివ్వకూడదు, కంఠస్థానం దాటనివ్వకూడదు, భ్రూమధ్యం దాటనివ్వకూడదు. అనగా లక్ష్మిని అగౌరవం చేయటం అని కాదనమాట. ఇప్పుడు ఇంకొంచెం సూక్ష్మార్థం తెలుసుకుందాం. పాదాలలో లక్ష్మి ఉండడం అంటే నిత్యం కాలినడకనో లేక కాలితో చేసే పనులు చేయటం అన్నాడు. పాదాలతోటి వాడు యాత్ర చేశాం, పాదాలని శ్రమ పెట్టాం, కారు నడిపాం, పాదాలని శ్రమ పెట్టాం, నిరంతరం ఇళ్లలో ఆడవాళ్ళు వంట చేయడానికి తిరుగుతున్నారే, ఇదంతా లక్ష్మీదేవిని గౌరవించడం అని అర్థం. పాదాలలో లక్ష్మి ఉంటే వాడు శుభ్రంగా ఇలా తిరగగలుగుతాడు. ఇది కూడా లక్ష్మికి మూలమే. అనగా తాను ఉన్న ఊరు కాకుండా ఇంకా అనేక ప్రదేశాలకి తిరగడమే పాదాలలో లక్ష్మి. మీ పాదాలలో లక్ష్మి ఉంది కాబట్టి అమెరికా వచ్చారు, తెలుసా మీకు? పాదాలలో లక్ష్మీదేవి లేకపోతే వాడు ఊరు దాటాడు, వెళ్ళినవాడికి శని పట్టుకుంటుంది. ఒక్కొక్కటి ఇంట్లోంచి కదులుతాడా పని చేయడానికి, వాడి పరుసు కొట్టేయటము, వాహనం ఎత్తుకుపోవటము, యాక్సిడెంట్ చేయడం చేస్తాడు. అంటే పాదాలలో దరిద్ర దేవత ఉన్నది. లక్ష్మీదేవత పాదాలలో ఉంటే వాడు ఎక్కడికైనా విజయం, వాడికి యాత్ర ప్రయాణం సుఖంగా సాగుతుంది అన్నమాట అని అంతరార్థం. ఇదిగో హృదయంలో లక్ష్మీదేవి ఉంది, మంచి ఆలోచన వస్తుంది అని అర్థం. అక్కడ వాడికి ప్రేమ ఉంటుందని అర్థం అనమాట. ఇదిగో కంఠంలో ఉంది, మంచి మాటలతో ఆకట్టుకుంటాడని అర్థం. కొందరు మాట్లాడితే అందరూ ఆకర్షితులు అవుతున్నారు కదా, అంటే వాడు లక్ష్మితో కూడిన వాక్కులు పలుకుతున్నాడు, ప్రేమపూర్వక వాక్కులు పలుకుతున్నాడు, శాస్త్రపూర్వకమైన వాక్కులు పలుకుతున్నాడు. కనుబొమల మధ్యలో లక్ష్మి ఉందంటే ఆజ్ఞాపించి ఇతరులను అదుపులో పెట్టగలుగుతున్నాడు. అంటే వీడిలో పవిత్రమైన ఇతరులను అజమాయిషీ చేయగలిగే ఒక అథారిటీ ఉందన్నమాట. వాడు శాసకుడు అవుతున్నాడు. మళ్ళీ దుశ్శాసనం కాదది, పవిత్ర శాసనం అవుతుందన్నమాట. ఇలా లక్ష్మీదేవి ఈ స్థానాలలో ఉండాలి.
ఇంకా శిరస్సుకు వెళ్ళడం అంటే నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉందని ఎవరినైనా కన్ను మిన్ను కానక నిరంతరం అవమానించడం, ఈ దురహంకారమే లక్ష్మిని ఎత్తికెక్కడం అంటే. అందుకే ఎవడన్నా చోటు వాడికి డబ్బును ఎత్తికెక్కిందండో వీడు పతనావస్థ కడతాడని చెబుతాడు. ఆ పతనావస్థే జంభాసురుడి మరణం అంటే. అక్కడ జంబుడు అంటే అహంకారంతో కూడిన జీవి. ఈ అహంకారంతో కూడిన జీవికి ధనాహంకారం, పదవి అహంకారం పెరిగింది, పతనం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ దత్తాత్రేయ చరిత్రలో ఉన్న అంతరార్థ ప్రకారం ఎంత డబ్బు వచ్చినా, ఎంత పదవిలో ఉన్నా ఎప్పుడూ పెద్దవాళ్ళని గౌరవించడం మానకండు సుమండి. నేను ఎరిగి కవులుగా అవధానులుగా ప్రసిద్ధికెక్కిన ఎంతమందిని చూశాను, సంస్థలు స్థాపించిన వాళ్ళని చూశానో తెలుసా. ఎంత ప్రపంచం ఎన్ని చోట్లకు ఉపన్యాసాలకు వెళ్ళాం, భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు తిరిగాం, తిరిగిన చాలా చోట్ల చూశాను. మహానుభావులంతా వినయంగానే ఉన్నారు, 10 మందిని గౌరవించారు, వాళ్ళ జీవితం అంతా యావత్ జీవితం ఆనందంతో గడిచింది. నాకంటే గొప్పవాడు లేడు, నేనే పండితుణ్ణి, నేనే అవధానిని, నేనే ఉపన్యాసకుణ్ణి, నేనే డబ్బున్నవాడిని, నేనే పదవిలో ఉన్నవాడిని అనుకున్న వాళ్ళందరూ నోట్లోంచి మాట రాక పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉన్న ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయేటండి, పిచ్చి కానీ ఎంతకాలం ఉంటే ఒకసారి ఆలోచించండి. అందుకే శంకరాచార్యులు వారు మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. నాకు డబ్బుందని, నా వెనక 10 మంది జనం ఉన్నారు, నేను పిలిస్తే వచ్చి పడిపోతారని ఎప్పుడు అహంకరించకూడదు. డబ్బు ఎంతకాలం ఉంటుంది? కళ్ళు మూసి తెరిచేలోపు భిక్షుకుడు అయిపోయిన వాళ్ళు ఏంటంటే నిన్నటి దాకా కోటీశ్వరులు వాళ్ళు పతనం అయిపోతున్నారు. డబ్బు క్షణాల్లో ఎగిరిపోతుంది, ఆ లక్షణమే అది. ఈ కోట్లు నిలబడతాయి ఎప్పుడు ఒకే రకంగా ఉంటే మాత్రం మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు పరమాత్మ. ఈ అహంకారం అలా అవనవదనమాట. నాకుంది డబ్బు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, చేయి చాచవలసిన అవసరం లేదు అని బేసం మెరేశాడా మర్నాటికల్లా బేసం మొత్తం గీకేస్తాడు ఆయన. ఉండనివాడు అక్కడ. ఈ డబ్బు క్షణాల్లో పోతుంది. ఇంకా జనం, నా వెనకాతలు జనం అంటో నాకు గొప్ప క్రేజ్ ఉందనుకుంటే, నువ్వు సినిమాలో హీరోగా ఉన్నప్పుడు నీ వెంటపడిన జనమే రేపు పొద్దున నువ్వు ఎలక్షన్లో నిలబడితే తీసి ఓడించేట్లా మనం ఎంతమంది చూసాం. డామ్ అంతే మళ్ళీ వాడికి పుట్టగతులు లేకుండా అయిపోతున్నాయి. ఈ జనం ఎప్పుడూ ఉండరు. జనాన్ని చూసి నమ్ముకుంటే ప్రమాదం. మీకు ఇంకో రహస్యం చెప్పనా మీకు? మా చిన్నప్పుడు ఒక ఆయన గాలి శేషగిరిరావు గారిని ఒక పుణ్యాత్ముడు, విధంగా పాపం ఎంత గొప్పవాడండి. ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆయన ఉపన్యాసం వినడానికి మేమంతా ఉర్రోతులకు వెళ్ళాడు. 10,000 మంది జనం మా ఊళ్ళో, పల్లెటూళ్ళలో కూడా వచ్చేవారు, పిలిచేవారు. ఎంత ఏమి జనం అండి రెచ్చిపోయి. నిజంగా ఆయన ఎప్పుడు అంత బాగా చెప్పాడు. నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం, గౌరవం కూడా. నేను నా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు విన్నాను ఉపన్యాసం. మరి ఏమిటో తెలియదు, 12 ఏళ్ళు అలా ఉపన్యాసం చెప్పారు ఆయన. ఆఖరణ ఆయన శరీరం విడిచిపెట్టే ముందు దూర్బల ప్రభాకర శర్మ గారిని కొవ్వూరు ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఉపన్యాసం పెట్టించండి అంటే ఉపన్యాసం పెట్టిస్తే ఆ శర్మ గారు మైకు పెట్టిన వాళ్ళు అక్కడ ఒక 4 తప్ప ఎవరు లేరు. అంత గొప్పవాడు ఆయన. చెప్తాను, కాలం చెప్పలేము. ఆయన ఎక్కువ తప్పు చేసిన వాడు కాదు. ఒక యోగం ఉంటుంది, ఆ యోగ కాలంలో జనం వచ్చి పడిపోతారు. ఈ జనాన్ని చూసి వీడు ఏమనుకుంటాడు, పిచ్చాడు, నేను గొప్ప ఉపన్యాసకుడు అనుకుంటారు. ఆయన ఇప్పుడు అలా అనుకోలే. ఆయన అన్నారని నేను చెప్పటంలా, మేము మా కోసం చెప్పుకుంటున్నాం ఇది. ఇవాళ మా వెనక జనం పడితేనో లేకపోతే ఇంకోటి ఎవడో నేనేమో మహా ఉపన్యాసకుడి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనం నీరాజనాలు పడుతున్నారు, నేను అభినవ వివేకానందుడు లేదా ఇంకోటి అనుకోవడానికి లేదు. క్షణాలలో ఆ జనమంతా కరువరిగిపోతారు. వెంటొచ్చేవాడు ఒక్కడు రాడండి, సమయం వస్తే ఒక్కోసారి కష్టంలో ఉన్నప్పుడు. కాబట్టి శంకరాచార్యులు వారు ఎప్పుడో గొప్పగా చెప్పారు, మాకు ధన జన యౌవన గర్వం. నీకు డబ్బు ఉందని, జనం ఉన్నారని అహంకరించకు. ఇంకా అన్నిటికంటే గొప్పది యౌవన గర్వం. అది ఇంకా ప్రమాదమైనది. నేను మంచి యవ్వనంలో ఉన్నాను అని ముసలివాళ్ళని చూసి నవ్వుతారు చాలామంది. ఆ ముసలాడి వాడికి జుట్టు ఊడిపోయింది, నాకు బాగా జుట్టు ఉంది, వీడికి బోడి జుట్టు ఎంతకాలం ఉంటుంది? పోనీ ఉంది, శ్మశానంలో శవాన్ని పడుకోబెట్టాక అప్పుడు ఆ జుట్టు కూడా కాలిపోక తప్పదు. కాబట్టి ఈ యవ్వనం ఉందనే అహంకారం మరీ ప్రమాదమైనది. యవ్వనము నిమిషములో హరించుకుపోతుంది. నేనే చూస్తున్నాను కదా నా కళ్ళ ముందు. మంచి టింకు రంగానని చెట్టు మించికి దూకి పరిగెత్తిన రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు 1986లో నేటికి 28 ఏళ్ల క్రితం ఉపన్యాసం మొదలెట్టాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సెకండ్ ఇయర్ పూర్తి డిగ్రీలో అడుగుపెట్టిన రోజుల్లో నా ఉపన్యాసం ప్రారంభించాను. 1986 ఉగాది నాడు. ఆనాడు పరిగెత్తినట్టు ఇప్పుడు ఎక్కడ పరిగెడతాం? చెట్టు కొమ్మ మీద కోతి కొమ్మచ్చాడిన రోజులు కనపడుతున్నాయి అనమాట. యవ్వనం నిమిషంలో హరించుకుపోతుంది. ఇలాంటి పిల్లలు రేపొద్దున ముసలాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ జన్మ తప్పదు.
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. కాబట్టి యవ్వనం కూడా ఎక్కువ కాలం ఉంటుంది, అశాశ్వతం. అందులో ముఖ్యంగా సుందరకాండలో చాలా గొప్ప మాట చెప్పాడు, స్త్రీణాం యవ్వన మధురం. ఆడవాళ్ళకి ఇంకా తొందరగా ముసలితనం వచ్చేస్తుందట కంపారిటివ్గా మగవాడి కంటే. అంటే కలియుగంలో కాదనుకోండి, ఇప్పుడు కొంచెం రంగులు వచ్చాక ఇద్దరిలో భార్యాభర్తల్లో ఎవరు ముసలో ఎవరు పొడుచో తెలియటం లేదు, కానీ కర్మగారి మార్పు వచ్చింది. ఏది ఏమైనా మొత్తం మీద యవ్వనం కూడా అశాశ్వతం. ఇటువంటి వాటిని నమ్ముకుని వీటికి అహంకరిస్తే ఈ అహంకారమే శిరస్సు మీదకి లక్ష్మి వెళ్ళడం అంటే అది పతనావస్థ అని అంతరార్థం ఈ కథలో. ఈ దుర్మార్గుడు లక్ష్మి నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే ధనాహంకారం పదవ్యహంకారం శిరస్సుకెక్కింది, వాడు చచ్చిపోయాడు, పతనం అయిపోయాడు. దేవతలారా ఇక మీదట ఎప్పుడూ కూడా ఇలాంటి అహంకారం నెత్తి మీదకి రాకుండా చూసుకోండి, అది నా దివ్య లక్షణం. అందుకనే నేను ఎప్పుడు శ్మశానంలో లక్ష్మి నన్ను పాదాలు పట్టుకు సేవిస్తున్నా, నేను శ్మశానంలో ఉంటున్నాను, ఎముకల మధ్యలో తిరుగుతున్నాను అన్నాడు. ఆ అవతారం పూర్తిగా పొడికి పుచ్చుకున్న అవతారం సాయి అవతారం అంటే అనమాట. అందుకే తుప్పు పట్టిన రేగు డబ్బా చేత్తో పుచ్చుకుని వెళ్ళేవాడు ఆయన. ఎక్కడికైనా తెలిసిన మీకు ఆయన చేతిలో భిక్షాపాత్రగా భిక్షాదేహని వెళ్ళేటప్పుడు ఒక రేగు డబ్బా ఉండేది ఆయన చేతికి, దాన్ని ఒక కర్ర కట్టేవాడు ఆయన. ఆ రేగు డబ్బా తుప్పు పట్టింది పైగా. ఆ తుప్పు డబ్బా పట్టుకెడితే పులుసు అందులోనే, చపాతీ అందులోనే, అన్నము అందులోనే, కూరలు అన్ని కలగాపులగం చేసి ఆ ముద్ద పట్టుకొచ్చి అది తినేవాడు కాస్త, చూసేవాడికి జుగుప్స కలగడానికి అనమాట. కానీ అలా తింటున్న ఆయన దగ్గరికి ఎవడన్నా వెడితే వాడికి లెక్కలేనంత ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఆయన చరిత్రలో మీరు చదువుతున్న చరిత్రలు చాలా తక్కువ. ఓసారి ఒక కటిక దరిద్రుడు వచ్చాడు బాబా దగ్గరికి. మామూలు దారిద్ర్యం కాదు, అప్పటికి 12 సంవత్సరాలుగా దారిద్ర్యం అనుభవించి శుష్కించి ఎండిపోయిన శరీరంతో వచ్చాడు. నిజంగా రత్నాకర్ అని ఒక కవి ఉన్నాడు హిందీలో. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటున్నాడు. ఆయన అంటే ఆయనకి ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చాయి. బాబా వారి అంత్యకాలం గురించి కొంచెం బాగా తెలిసినవాడు ఆయన. బాబా అవతార సమాప్తి ఎరిగినటువంటి వాడు. ఈ మధ్యన ఆయనకి 90 సంవత్సరాల పుట్టినరోజు పూర్తి చేశారట. ఆయన పరమ బాబా భక్తుడు. ఆయన కూడా బాబా రత్నాకర్ అనే పేరుతో గ్రంథం రాశాడు హిందీలో. నాకు ఆశ్చర్యం కలిగింది, ఎన్ని ఆశ్చర్యకరమైన లీలలు ఉన్నాయో. బాబా రత్నాకర్ అంటే అర్థం ఏంటంటే, రత్నాకర్ ఆయన పేరు కదా, అందుకని బాబా చరిత్రని రాసుకున్న రత్నాకర్ అని ఒక అర్థం. రత్నాకర శబ్దానికి సముద్రం అని అర్థం. బాబాయే ఓ మహాసముద్రం. అందులో సముద్రంలో నిరంతరం కెరటాలు ఎలా వస్తూ ఉంటాయో ఆయన లీలలు, ఆయన చేసిన మహిమలు, అప్పుడు ఇప్పుడు సమాధి నుంచి చేస్తున్న లీలలు సముద్రంలాగా పొంగుతూనే ఉంటాయి. సముద్రంలో అలలు ఎప్పుడు వస్తూ ఉంటే పడిపోతూ ఉంటాయి. ఆ కెరటాలకు అంతం ఎక్కడ ఉంటుంది? ఆయన లీలలకు కూడా అంతం లేదనే పేరుతో రాశాడు. అందులో చరిత్ర అనమాట. బాబా వారి దగ్గరికి ఓ దరిద్రుడు పేదవాడు వచ్చి 12 ఏళ్ళుగా తిండి లేక చచ్చిపోతున్నాను అన్నట్టు. ఈయన వెంటనే ఏం చేశారు, పిచ్చాడి దగ్గరికి పిచ్చాడు వచ్చాడు రా, దరిద్రుడి దగ్గరికి ముష్టాడి దగ్గరికి పెద్ద ముష్టి, ముష్టిలో ముష్టి వీర ముష్టి అని వెంటనే ఆ పక్క నుంచి ఇంత విభూతి తీసి ఇంత చిటికెడు సృష్టించి వాడి చేతిలో వేశారు. డబ్బు అడిగితే నా కర్మగాలు నాకు ఈ విభూతి చేతిలో వేశాడు అనుకుని అడిగిన. బూడిది కదా, బూడిదంటే ఏమిటి ఐశ్వర్యం అనుకుంటారు కదా చాలా మంది. జోగి రాసుకుంటే బూడిది రాలుతుందో నా సామెత. ఎందుకు వచ్చిందో తెలిసే సామెత. జోగి అంటే సంస్కృతంలో యోగి, అదే వికృతి జోగి. యోగులు ఏం చేస్తారు, ఒంటికి ఇలా విభూతి పూసుకుంటారు. ఇప్పుడు నేను ఇలా విభూతి పెట్టుకున్నాను నుదుటికి, శాస్త్రి గారు విభూతి పెట్టుకున్నారు, ఇద్దరు ఇలా రాసుకున్నాం అనుకోండి, ఈ 2 విభూతులు కింద రాలుతాయి. అదనమాట జోగి రాసుకుంటే విభూతి రావడం అంటే. ఈయనకి విభూతి ఆయనకి విభూతే కదా. ఈ జబ్బ రాసుకుంది అనుకోండి పొరపాటున, ఈ జబ్బకి ఎంత బూడిద, ఆ జబ్బకి ఎంత బూడిద, ఈ బూడిద మధ్యలో రాలుతుంది. ఇది చాలా మందికి యోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటే అంతరార్థం ఇది. అంతేకాని పనికి మాలిందని కదా అక్కడ అర్థం. నేను జోగిని, నీ దగ్గరకు వచ్చా నువ్వేదో ఇస్తామని, ఈ చిరిగిపోయిన చొక్కాతో సత్తు డబ్బాతో కూర్చుంటే, తీరా వచ్చి ఏదన్నా ఇస్తావా అంటే తిరిగి నా చేతిలో బూడిదేశావు. ఈ బూడిద మా ఇంట్లోనూ ఉందయ్యా అని ఆ బూడిద గౌక్కు నేల మీద చల్లేశాట. చల్లగానే కుప్పలు తెప్పలుగా బంగారపు కాసులలో వచ్చి పడిపోయాయి. ఆ కుప్పలు తెప్పలుగా వచ్చిన బంగారపు కాసులు మాయమైపోయాయి. వీడు గుండెలు బాధేసుకుని ఏడ్చాడు. అప్పుడు బాబా అన్నాడు, నీకు ఈ విభూతి ఇచ్చి నీ ఇంట్లో చల్లుకోమన్నాను, నీ ఇంట్లో పడాలా బంగారం. నీ అజ్ఞానంతో ఈ విభూతి ఐశ్వర్యం అని గ్రహించలేక కింద పారేశావు. ఇక నీకు ఈ జీవితంలో సంపద ఇవ్వలేనన్నాడు. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి అన్నా భూతి అన్నా ఈశ్వర లక్షణం. ఈశ్వరుడి లక్షణం సంపద, ఐశ్వర్యం, ప్రభుత్వం.
అవి మహానుభావుడైన ఆయన ఇచ్చేవాడు. ఈ చిటికెడి విభూతి నమ్మి ఇంట్లో చల్లితే వద్దంటే సంపద వచ్చి పడేది. ఇప్పుడు కాదన్నాడు. దాంతో వీడు ఏడ్చి, నాకేం తెలుస్తుంది స్వామి, మేము అజ్ఞానులు ఇక వచ్చాం కాబట్టి నీ పాదాలు పట్టుకున్నాం, మమ్మల్ని క్షమించి మళ్ళీ ఇమ్మంటే అంతటి ఐశ్వర్యం మళ్ళీ రమ్మన్నా రాదు, కుప్పలు తెప్పలుగా రావాల్సిన బంగారం రాదు. కానీ పాదాలు పట్టుకున్నావు గనక ఈ రోజు నుంచి నీకు తిండికి గొట్టకి లోటు లేకుండా ఉంటుంది, నువ్వు ఏది తలుచుకుంటే ఆ వస్తువు మాత్రం వస్తుందన్నాడు. దాంతో ఆ పేదవాడికి ఆ రోజు నుంచి కావలసిన పదార్థాలకు మాత్రం లోటు ఉండేది కాదు, ఎక్కువ ఐశ్వర్యం వచ్చింది కాదు. భగవంతుణ్ణి ఇలాంటి విషయాలలో పరీక్షిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు బాబా గుడికి వెళ్తే మొట్టమొదట్లో కొన్ని కష్టాలు పెడతాడు. దత్తాత్రేయ లక్షణం ఏంటంటే ముందు పరీక్షిస్తాడు, కష్టాలు పెడతాడు. 4 రోజులు ప్రదక్షిణ చేస్తే 5వ రోజు ఉద్యోగం పోయిందనుకోండి, చిచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాను ఉద్యోగం పోయిందనుకోవద్దు. ఇది కూడా మన మంచికే. ఈ ప్రదక్షిణ చేసినప్పుడు ఉద్యోగం పోయిందంటే ఏదో నెలకు $1000 వచ్చే ఉద్యోగం పోయింది, రేపు పొద్దున $10,000 వచ్చేది వస్తుందని అంతరార్థం అనమాట. అసలు సృష్టి రహస్యం ఏంటంటే అవధూతలు ముందు ఎప్పుడూ కష్టమే ఇచ్చి తర్వాత సుఖం ఇస్తారు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. అంతా మన మంచికే. నేను మీకు ఎదురుకుట్లో కూడా చెప్పాను, ఏది జరిగినా అంతా మన మంచికేనండి. ఎప్పుడు ఈ సృష్టిలో మనకి ఏది చెడ్డకని అనుకోవద్దు. ఒక్కొక్కప్పుడు కష్టం రావడం కూడా చాలా లాభం. నేనే ఉన్నాను ఒక కాలేజీలో, ఏలూరులో ప్రసిద్ధికి ఎక్కిన సర్ సిఆర్ రెడ్డి కాలేజీ. ఏలూరులో ఎటువంటి సిఆర్ రెడ్డి కాలేజీ అంటే 1993 నుంచి 2004 మార్చి వరకు 11 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాను. కొన్ని కారణాలతో ఉద్యోగం వదిలిపెట్టవలసి వచ్చింది, నా మనస్సుకు సుఖం లేక. ఎందుకో ఆ లౌకికమైన ఉద్యోగాల మీద మా మనస్సు ఉండదు. పైగా నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ సెక్రటరీ గారు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన ఆయన మీద వ్యామోహం కూడా కొంత ఉండేది మాకు. ఏ కారణం అయితేనే మొత్తం మీద ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చేస్తే జనం అన్నారు, ఎంఏ చదివి పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ పొంది హాయిగా లెక్చరర్గా ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వేమిటి నీ బతుక్కి అనవసరంగా మానేసుకున్నావు ఏమిటంటే, నాకు 86 నుంచి ఉపన్యాసాలు అవధానాల మీద వెర్రి పీఠస్థాపన చేశాను. ఈ పీఠాన్ని ఉద్యోగాన్ని చూడలేకపోతున్నాను. ఓ పక్కన అమ్మవారినే చూసుకోనా, ఓ పక్కన ఇచ్చేనా, 2 పడవల మీద అడుగు వేయలేకపోతున్నాం. సహజంగా ఉద్యోగానికి వెళ్ళేవాడు ఏంటి, పొద్దున 10ంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5 దాకా కూర్చోవాలి అక్కడ. ఇంక ఇప్పుడు నీ ఉపాసన ఎలా సాగుతుంది? అంచేత చెయ్యనన్నాను. ఎంత ఒత్తిడి అనుకున్నారు మీరు, నిజంగా చెబుతున్నా. మాబోటి వాళ్ళకి పీఠస్థాపన చేసి ఉద్యోగం మానేటప్పుడు భార్య ఒక్కతి తప్ప తక్కిన వాళ్ళందరూ తిడతారు. భార్య కూడా మంచిదైతే తిట్టదు అనుకోండి. సరే, కొంతమంది అదృష్టం వాళ్ళని తిట్టేవాడు కూడా ఉంటారు. నా అదృష్టం వల్ల ఆవిడ సపోర్ట్ ఎప్పుడూ ఉండనే ఉంది. మొదటి నుంచి నన్ను ఒక అవధూతగా భావించింది కనుక. కొంతకాలం పాటు ఉద్యోగం మానేసిన కొత్తల్లో కొన్ని కష్టాలు కూడా వస్తాయి. అవన్నీ నా జీవిత చరిత్రని నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు ఒక ఆయన నా మీద. అందులో నిక్షిప్తం అయ్యింది కనుక ఆ పిహెచ్డీ గ్రంథం చదివితే నేను, నా గురువులు, నా అవధూతలు ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకు చెబుతున్నానంటే, ఆనాడు నేను తెగించి ఆ ఉద్యోగం విడిచిపెట్టకపోతే ఇవాళ ఇంత ప్రపంచం తిరిగేవాడిని కాదు. ఇవాళ నాకు ప్రపంచమే ఆస్తి అయింది. అంత అద్భుతంగా ఆలయాన్ని కట్టగలిగాను. పవిత్రంగా, సుఖంగా, ఆనందంగా బ్రతుకుతున్నాను, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. ఇవాళ నాకున్న ఐశ్వర్యం ఆనాడు ఉండదు. ఐశ్వర్యం అంటే కేవలం ఈ లౌకికమైన డబ్బు అనుకోకండి. నాకు ఆనాటికి ఆధ్యాత్మిక జ్ఞానంలో పొందుతున్న సంపద, ఈ ఆనందం లౌకిక ఆనందం ఉండదు. కొన్ని పనులు తెగించి చేస్తే ప్రారంభంలో మనకి కష్టం అనిపిస్తుంది, తర్వాత దానివల్లే లాభం వస్తుంది. అందుకని జ్ఞానంతో ఎప్పుడూ వేదములు ఏమన్నాయంటే, ఏది జరిగినా నీ మంచికి. అదే భగవద్గీత సారాంశం అంటే, అదే బాబావారి సారాంశం అంటే, అంతా మన మంచికి. ఒక ఆయన ఓ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. చాలా గొప్ప రాజుగారు. ఆ రాజుగారు వీరుడు, ఆయనకి మంత్రి. ఆ మంత్రి కూడా బాగా ప్రతిభావంతుడు. ఈ ఇద్దరు చాలా స్నేహితులు. బాలరాయణ ప్రగడ అనేవారు ఆ మంత్రి గారు. ఈ మంత్రి గారు జ్ఞాని గనక ఎప్పుడు ఏం జరిగినా అంతా మన మంచికే మహారాజా అనేవాడు. రాజుగారు కూడా ఈయన్ని ఏం చెప్పినా సంతోషంగా అలాగే అనేవాడు. రాజుగారికి మంత్రి మీద చాలా ఇష్టం కనుక. ఒక రోజున రాజుగారు ఒక యాపిల్ పండు తీసుకుని చాకుతో ఆ పండు కోసుకు తిందామని ఇలా అంటూ ఉంటే ఆయన వేలు ఒడి దిగిపోయింది. అక్కడ పూర్తిగా దిగిపోయి నేల మీద పడిపోయింది. ఇంకా రాజుగారు, బాబో వేలు దిగిపోయింది బాబు, కొంచెం దిగితే కట్టేసుకు ఏదైనా చేయొచ్చు, పూర్తిగా దిగిపోయింది. గిజగిజలాడిపోతున్నాను రో దేవుడో అని ఆ రక్తాన్ని ఇలా కారుతున్నటువంటి వేలును పట్టుకుని ఏడుస్తూ ఉంటే వైద్యులు వచ్చి దానికి ఏదో మందు వేశారు, వేలు పోయింది. అప్పుడు మంత్రి గారు వచ్చి, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఈ వేలు మొత్తం తెగి నేల మీద పడిపోయి నేను ఏడుస్తూ ఉంటే అంతా మన మంచికే అంటావా?
అని పళ్ళు పటపట కొరిగితే నిజంగా మహారాజా అంతా మన మంచిగా అన్నాడు. ఒరే ఎవరక్కడ భటులు రండి, నా వేలు దిగిపోతే మంచిగా అంటాడా వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి, చెరసాల్లో దోసేయండి, చర్లపల్లి జైల్లో దోసేయండి అన్నాడు. అంతే. భటులు వచ్చారు, రాజాజ్ఞ కదా, మంత్రి గారిని చెరసాల్లో పెట్టారు. ఆ చెరసాల్లో గడిపోతూ అంతా మన మంచిగా మహారాజా అన్నట్ట. అప్పుడు కూడా ఇది కూర్చో జైల్లో బాగా అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది అంతా మన మంచిగా అంటావా అన్నాడు రాజుగారు. హాయిగా వెళ్ళిపోయి జైల్లో కూర్చుని జైల్లో కూడా జపం చేసుకోవడం మొదలెట్టాడు. ఎంతో పూర్వం రాజుగారి దగ్గర ఉన్నప్పుడు ఇంతలా జపం చేసే అవకాశం లేదు. ఇప్పుడు జైల్లో కూర్చున్నాడుగా, దర్జాగా పొద్దున సాయంకాలం దాకా ఓం నారాయణాయ ఓం నమ శివాయ అనుకుంటూ కూర్చున్నాడు. అది కూడా లాభం కొంతమందికి. మీరు బాలగంగాధర్ తిలక్ ఏం చేశాడు మరి? జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు భాష్యం రాశాడు. బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెడితే పాప ఆ మహానుభావుణ్ణి ఆ జైల్లో కూర్చుని భగవద్గీతకు అద్భుత భాష్యం రాశాడు. తెలిసిన మీకు? ఆయనకి రాసుకోవడానికి పెన్నులు లేవు, కళతో పాటు ఇంకు లేదు. కాగితాల మీద ఎలా రాశాడో తెలుసు. ఆయన రొట్టె ఇచ్చేవారట, అందులో పాలు ఇచ్చేవారట. ఈ రొట్టెని అలా ఒక సిరాబుడ్డిగా చేసి పాలు అందులో పోసి ఓ చిన్న వేపకర్ర ముంచి దాంతో కాగితాల మీద రాసేవాడు. ఈ పాలు ఆరిపోయాక మాయమైనట్టు కనపడతాయి. దీంట్లో టెక్నిక్ ఉంది. పాలతోటి కాగితం మీద రాశాక అది ఆరిపోయేదాకా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. తడిగా ఉన్నప్పుడు ముట్టుకుంటే అక్షరాలు పోతాయి. ఎండిపోయాక దాన్ని పొయ్యి దగ్గర అలా వెచ్చ చేసి చూడండి, కొద్దిగా మళ్ళీ అందులో తగలబెట్టకుండా అలా కొంచెం వేడి తగిలితే అప్పుడు అక్షరాలన్నీ స్పష్టంగా కనపడతాయి. చాలా అద్భుతమైన టెక్నిక్ అది. అలా రాశాడండి ఆయన. తాగడానికి ఇచ్చిన పాలలో బ్రష్గా ఉపయోగించుకోవడానికి, పళ్ళు తోముకోవడానికి ఇచ్చినటువంటి కర్రపుల్ల వేప పుల్లని పెట్టి మళ్ళీ ఆ పాలు పాడైపోకుండా రొట్టెలో వాటిని పోసి భగవద్గీత రాశాడు. ఏమి కష్టపడ్డారు మహానుభావులు. ఆ కాగితాలన్నీ అట్టే పెట్టుకున్నాడు. కాగితాలు మాత్రం సప్లై చేశారట బ్రిటిష్ వాడు. ఆ తర్వాత ఆ కాగితాలు జైల్లోంచి బయటకు వచ్చాక వెచ్చ చేసి మళ్ళీ దాన్ని చక్కగా ప్రింట్ చేయించాడు ఆయన. మహాత్ములు అందరూ. ఇంత కూడా జీవితంలో దుఃఖం చెందరని మన మంచిగా అనుకుంటారు. తద్వారా ఇంకా ఎక్కువగా భగవద్ జపం చేస్తారు. ఈయన జైల్లోకి వెళ్ళి హాయిగా కృష్ణ రామ అనుకున్నాడు. ఈ లోపు రాజుగారి చేతికి కట్టు కట్టారు కనుక గాయం తగ్గింది. వేలుపోయింది కానీ గాయం తగ్గింది. కొద్ది రోజులు గడిచింది. ఈయనకి రాజుగారికి వేట అంటే పిచ్చ. పూర్వం మహారాజులంతా తరచుగా వేటకు వెళ్ళారు. సప్త వ్యసనాల్లో అది కూడా ఒకటి. అయినా వేటకు వెళ్ళాడు. టిక్కు టిక్కను గుర్రం ఎక్కి అడవికి భటులతో వేటకు వెళ్ళాడు. ఈయన దురదృష్టవశాత్తు అడవిలో భటులు ఈయన తప్పిపోయారు. భటులు ఒకవైపుకు పోయారు, రాజుగారు భటులకి దూరంగా మరోవైపు వెళ్ళిపోయాడు ఒంటరిగా. ఆ కేకారణ్యం భయంకరులైన నరమాంస భక్షకులున్న ఆటవికులకి నిలయం. ఆ ఆటవికులు ఈ రాజును చూశారు. ఒరే భలే దొరికాడరా, ఇంతకాలానికి నరమాంసం దొరికింది అని రాజుగారిని బంధించేశారు. ఆటవికులకి ఓ మాంత్రికుడు ఉంటాడు. వాడు అనమాట, వాడు పెద్ద కూర్చుని వాడు ఒక గురువు అనమాట, గణాచారి. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ వాళ్ళు దొరికాడు రోయ్, బలి పశువు దొరికాడు రో, రేపు అమ్మవారికి బలిచ్చేద్దాం, కాళికాదేవి దగ్గరికి పట్టుకురండి రోయ్, చెరసాల్లో వేయండి రోయ్ అన్నారు. ఎంత రాజుగారు నా బతికలు అయిపోయింది. చివరికి ఈ ఆటవికులకు దొరికాను, ఈ రోజు చెరసాల్లో ఉంచుతారు, పొద్దున్నే స్నానం చేయించి నాకు ఉరి శిక్ష వేసేస్తారు, మరణ శిక్ష వచ్చేస్తుంది, చచ్చిపోతాను, బలైపోతాను ఏడుస్తూ కూర్చున్నాడు. తప్పదుగా. ఇక పొద్దుటే వీడికి శుభ్రంగా మంగళస్నానం, పసుపు నీళ్లు పోశారు, మెడ నిండా వేప మండలు వేశారు, ఎంత కుంకం పూసేశారు. మళ్ళీ బలి పశువుకి ఇదోటి ఒక్క దెబ్బకి చంపితే పర్వాలేదు కానీ ఓహోహో అని గందరగోళం చేస్తూ ఉంటే గుండె ముందే ఎత్తిపోతుంది. రాజుగారు అడిగిపోతున్నాడు. చేతులు కాళ్ళు కట్టేసి పట్టుకొచ్చి అమ్మవారు ఎదురుగుండా నిలబెట్టారు. అమ్మవారు మహాకాడి పెద్ద విగ్రహం, నిలువెత్తు విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగుండా తలని బలిపీఠం మీద పెట్టారట. ఇలా చేతులు కాళ్ళు చాచి పడుకోరా అన్నారు. తప్పదుగా. ఇక వీడి కాళ్ళు చేతులు చాచి కట్లిప్పేశాక పడుకున్నాడు. ఈ గణాచారి కత్తెట్టుకొచ్చాడు. కత్తితో ఏంటంటే మెడొక్క దెబ్బకి నరికి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాతారా. ఇప్పుడు ఈ శరీరాన్ని తలని ఉడికే నీళ్లలో వేసి శుభ్రంగాను, మనకి చామదుంపలు ఉడకబెట్టి చర్మం తీసేస్తారు చూసారా, పూర్వం చామదుంపలు ఉడకబెట్టేవారు పూర్వం. ఇప్పటికల్లా బంగాళదుంపలు ఆ పై తోలు తీసి ఆ తర్వాత శుభ్రంగా ఫ్రై చేసుకుని తింటారు అన్నమాట. అలా వండుకు తింటారు. అందుకని వీడిని పడుకోబెట్టి ఆ కత్తిని ఊరుతున్నాడు. ఎంతలో గణాచారి దృష్టి ఆయన చేతుల మీద పడింది. ఒక వేలు లేదు. ఒరే ఆపేంట్రా బలి అన్నాడు. ఎందుకంటే అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో వికలాంగుల్ని బలి ఇవ్వకూడదు. అవయవాలన్నీ ఉన్న వాళ్లే బలికి పనికొస్తారు. కాలో వేలో చెయ్యో ముక్కో ఇంకోటో పోతే అటువంటి వాడు బలికి పనికిరాడు.
అరెరే మంచి బలి పశువు దొరికాడు, దుక్కలా ఉన్న రాజు అనుకున్నాం, వేలు లేదురా, ముందే తెలుసుంటే ఈ వ్యవహారం పట్టుకునేవాడిని కాదు అని విడిచి బొగ్గలో 2 పోట్లు పొడిచి ఇంకెప్పుడు మాకు దొరక్కు పో అన్నారు. ఇంచేతంటే వికలాంగుడిని వాళ్ళు చంపరు, వాళ్ళ నియమం అది. రాజుగారు బతుకు దేవుడా, అమ్మ బావోయ్, క్షణంలో చావలసిన వాడు బతికాను రా దేవుడా అని అనుకుని అప్పుడు గుర్తుకొచ్చింది మంత్రి గారు అన్నమాట. ఏమన్నాడు మంత్రి గారు? వేలు దిగిపోతే అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఆనాడు తెగకపోతే వేలు నా పేకే వెళ్ళిపోయేది. పరమేశ్వర ఎలా రక్షించావు మంత్రి, మంచి మాట చెప్పావు, నువ్వు మంత్రివి, ఇంత పూర్వం కంత్రి అనుకున్నాను, కంత్రివి కాదు, నిజంగా నువ్వు మంచి మంత్రివే అనుకుని ఇంటికి వెళ్ళాక మంత్రి గారిని గౌరవించాలనుకున్నాడు. సరే వెనక్కి బయలుదేరాడు. దారిలో అదృష్టవశాత్తు భటులు రాజా అని వెతుక్కుంటూ వచ్చారు. రాజుగారు వాళ్ళతో కలిసి నగరానికి రావడంతో మీరు తక్షణం వెళ్ళి మహామంత్రిని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు కట్టించి నా దగ్గర నిలబెట్టండి అన్నాడు. భటులు వెళ్ళారు, మంత్రి గారిని చక్కగా అలంకరించి పట్టుకొచ్చి రాజు దగ్గర నిలబెట్టారు. అప్పుడు రాగానే మంత్రి 2 చేతులు పుచ్చుకుని, ప్రగ్గడా బాదరాయణ ప్రగ్గడా మంత్రి, నిజంగా నువ్వు మహానుభావుడివే బాబు, ఆ రోజు నువ్వు చెప్పిన మాట అక్షరాలా సత్యమయ్యింది, నీవు చెప్పినట్లుగానే వేలు తెగడం నా మంచిగా అయ్యింది, వాళ్ళ వేలు వెళ్ళకపోతే నా పేక వెళ్ళిపోయేది, నిన్ను ఇంతకాలం చెరసాల్లో ఉంచి బాధ పెట్టినందుకు క్షమించి బాబోయ్ అని చేతులు పట్టుకుంటే మంత్రి గారు అన్నారు అంతా మన మంచికే మహారాజా అన్నాడు. మళ్ళీ అన్నావు ఏమిటన్నాడు. ఏమిటో చెబుతున్నావు విను, మనం ఎప్పుడూ ఒకే గుర్రం మీద ఇద్దరం కలిసి వేటకు వెళ్ళేవాళ్ళం గుర్తుందా? ఇవాళ నువ్వు నన్ను జైల్లో పెట్టకపోతే నీ వెనకాతలు నేను కూర్చుని వేటకు వచ్చేవాడిని, నీ వేలు తెగింది కనుక నీ పేక నేను విడిచిపెట్టారు, నేను నీతో పాటు వచ్చి ఉంటే నన్ను వేసేసేవారు, నువ్వు జైల్లో పెట్టి నా ప్రాణం నిలబెట్టావు, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. ఇది బసవ. కాబట్టి ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా మన మంచికే. కాబట్టి అనుక్షణం మనమేం బెంగ పెట్టుకోవద్దు, అది తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా తొందరపడి చిన్న చిన్న విషయాలకి మనం ఏదో కోరికల కోసం వెళ్ళి ఒక రోజున ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి కోరిక తెరకపోతే ఈ గుడి కాదని ఇంకో గుడి, ఈ పూజారి కాకపోతే ఆ పూజారి, లేకపోతే ఈ గురువు గారు కాకపోతే ఆ గురువు గారు దొరికారు కదా అని ముహూర్తం పెట్టించా మళ్ళీ ఇంకోటి అడగా, ఇవేం చేయకూడదు. ఒక్కదాన్ని నమ్ముకో, ఏది జరిగితే జరుగుతుంది, పర్వాలేదు. ఏక గురువాశ్రయం ఎప్పుడూ చాలా శుభం అవుతుంది అని చెబుతున్నది. అదే ఆయన అంతరార్థం అన్నమాట. ఎన్ని విశేషాలు, ఎన్ని లీలలు ఉన్నాయి, ఎన్ని చిన్న చిన్న వాటిల్లో సందేశాలు. ఆయన దగ్గర ఒక పరమ భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఏం చేసేవాట, పేరు నాకు పెద్దగా గుర్తులేదు. ఎంచేదంటే పురాణాలు అయితే పద్య రూపంలో ఉంటాయి కనుక గుర్తుంటాయి, మాకు శ్లోకాలు పద్యాలు. వచన రూపంలో ఉన్నవి కొన్ని పేర్లు అంత గుర్తుండవు. కారణం ఏంటంటే వాటిని కంఠస్థం చేయడానికి కావలసినటువంటి ఆ అవగాహన ఉండదు కనుక వాటి మీద. శ్లోకం ఉందనుకోండి, ఎన్ని లక్షల శ్లోకాలు ఉంటాయో మా మస్తిష్కాల్లో, ఎన్ని లక్షల శ్లోకాలు, ఎన్ని పద్యాలు. ఇది ఒక అనంతం. ఇది నాది కాదు కనుక, ఎందుకంటే పరమేశ్వరి ఎప్పుడో కూర్చుంది, కొలిచినంతకాలం అలా ఉంటుంది. అమ్మవారి శక్తి అనుకుంటే ఉంటుంది ఎప్పుడు, మీరు గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న ప్రతిభ అంతా జగన్మాత అనుగ్రహం అనుకున్నంతకాలం మనకి ఢోకా లేదు. ఒక్కసారి ఇది నా స్వయం కృషి, ఇది నాదే గొప్పతనం అనుకుంటాడా మానవుడు, అహంకారం పొందాడా, టక్కన పోతుంది. ఎంతో మంది కవులు పండితులు మేమే గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు ఎప్పుడు వాడు బాగుపడ్డా. అదే ఇది మాది కాదు, మాలో ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం అనుకోమనండి బాగుంటుంది. మీరేనంతే, నేనేనంతే. మన సంపదలు కానీ, మన విద్య కానీ, మన బుద్ధి కానీ, మన జ్ఞానం కానీ, మన సకలమైన మర్యాదలు కానీ, ఇవన్నీ భగవద్ అనుగ్రహం అనుకోవాలి. ఒక్కసారి దురహంకారానికి వచ్చామో వెళ్ళిపోతుంది. కాబట్టి అనుక్షణము ఇవన్నీ పరమేశ్వరి కటాక్షం, ఈ జిమిక్కులన్నీ కూడా. ఓ భక్తుడు బాబా దగ్గరికి తరచుగా వచ్చి, ఇదిగో వాడు ఇలాంటి వాడండి, వాడు దొంగండి, వీడు పాపాత్ముడండి, వీడు రోగండి, వాడు ఇంకోడండి అని ఇలా ఒక్కొక్కడి గురించి ఒక్కొక్కటి చెప్పేవాట. లేనిపోయిన పితూరీలన్నీ అనమాట. వాడు మీ గురించి ఇలా అంటున్నాడు బాబా అనగానే సహజంగా మామూలు గురువుల లక్షణం ఏమిటి, ఓహో భక్తులు నా వెనకాతలు అనుకుంటారా, వాడిని దూరంగా పెడదాం, వాడికి ఇంక తీర్థం వద్దు రేపటి నుంచి, లేదా వాడిని అనుగ్రహించొద్దు అంటారు. కానీ ఈయన ఏమన్నారో తెలుసురా బాబా వారు, ఒరే నీకు ఆ ఎదురుగుండా డ్రైనేజీలో బురదలో ఉన్న పందికి పెద్ద తేడా ఏముంది అన్నట్టు. వీడికి మతిపోయింది. పక్క వాళ్ళ మీద నేరాలు చెబితే బాబావారు దగ్గరికి పిలిచి ఇంకా చేరదీస్తారేమో, చాడీలు చెప్పేవాడు పక్కకి చేరదీస్తానండి సహజంగా ప్రతివాడు కూడా. వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అంటే దాని కూర్చొని ఇంకా ఏమన్నాడు చెప్పు అంటారు కదా, అలాంటి వాడేమో బాబా అనుకున్నాడు ఆయన. అందుకని అలా పొగడ్తలు ఆశించిన అతనికి బాబావారు పొగడ్తలు ఇవ్వరా. అక్కడ దూరంగా ఒక బురద ఉంటుంది, ఆ బురదలో ఒక పంది ఉంది, ఆ పంది మలాన్ని నాగుతుంది, ఆ పందికి నీకు తేడా ఏమిటి అన్నాడు.
చివరికి బాబా నన్ను పందితో పోల్చావన్నట్టు. అవును ఆయన, ఇంకా పందేనయ్యం, నువ్వు పంది కట్టేసాను. ఎందువల్ల అన్నాడు ఈయన. పంది మానవుల మలాన్ని తిని లోకాన్ని శుభ్రం చేస్తోంది. కనీసం అది మలమే నవ్వుతుంది, ఇంకేది నాకదు. దానికి మలమే ఇష్టం. అదే దానికి చపాతి, అదే దానికి దోశ, అదే దానికి గోంగూర, దెబ్బకాయ. ఇది నువ్వేం చేస్తున్నావు? ఇతరులు చేసిన పాపాలన్నిటినీ చెబుతున్నావు. పాపాలంటే మలము. మనం ఇతరులని వాళ్ళ చెడ్డని అస్తమాటు ఎత్తుతున్నామంటే పక్కవాడి దగ్గర ఇక వాడు ఇలాంటి వాడండి, వీడు ఇలాంటి వాడండి అని చెబుతున్నామంటే వాళ్ళ పాపాలనే మలాన్ని మనం నాగుతున్నాం అనమాట. మన నాలుకతో తెలియకుండా నాలుకతోటి మలమును పుచ్చుకుంటున్నాం అని అర్థం. మలం అంటే ఏంటి? చెప్పుడు మాటలే, దరిద్రమే. ఇతరుల చెడ్డని అనుక్షణము ఒగ్గడించేవాడు, వాడి నాలుక మీద పంచాక్షరి మంత్రం పోయి ఈ మలం చేరుతుంది. ఇందుకనే శాస్త్రములు పొరపాటును కూడా పరదోష కథా విముఖులుగా ఉండండి. ఇతరులకు చెడ్డని ఎప్పుడు చెప్పకండి. మంచి ఉంటే కొండంత చెయ్యండి. రాముడిని ఎందుకు దేవుడు అంటున్నాం అనుకుంటారు మనం? ఆఖరికి సాయిని కూడా సాయిరాముని ఎందుకు అంటున్నాం మనం అంటే, ఈ రామావతారం, కృష్ణావతారం, ఆంజనేయుడు అన్ని ఆయనలో ఎందుకు ఉన్నాయి అంటున్నాం అంటే కారణం ఇదే. రాముడికి 2 గొప్ప లక్షణములు ఉన్నాయి. చాలా లక్షణాలు 2 గొప్ప లక్షణాలు. ఒకటి, ఇతరులు తనకి చేసిన మేలు ఇంత చేస్తే కొండంత చెప్పేవాట. ఎవడో ఈయన మంచినీళ్ళు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా వేదికల మీద కూడా, అంటే అందరూ వింటూ ఉండగా, వాడు నాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే నేను బతికేవాడిని కాదు. గుహుడు పడవ ఎక్కించుకొని నన్ను గనక గంగా నది దాటించకపోతే వాళ్ళ నేను లేను అని 10 సార్లు గుహుడు పొగిడాడు. ఆయన విభీషణుడి సహాయాన్ని పొగిడాడు, సుగ్రీవుని పొగిడాడు. ఎంత ఎంత ఎన్నిసార్లు కహా భరత సమతమ ప్రియభాయి, హనుమంతుడైతే భరతుడితో సమానంగా నా సోదరుడు అని పొగిడాడు. ఇలా ఎప్పుడు ఎవరైనా ఇంత ఉపకారం చేస్తే దాన్ని కొండంత చేసి పొగిడేవాడు వేదికల మీద. ఇది మొదటి లక్షణం. ఇది కృతజ్ఞత. మనందరం అనుక్షణం గుర్తుపెట్టుకోవలసింది, ఇతరులు మనకి మేలు చేస్తే ఎంత చేస్తే కొండంత చెప్పండి, కానీ అపకారం చేస్తే వెంటనే మర్చిపోండి. వాడెప్పుడో నన్ను 10 ఏళ్ల క్రితం తిట్టాడు, 25 ఏళ్ల క్రితం నా చెప్పులు ఎత్తుకుపోయాడు, పొరపాటున మా చెప్పులు వేసుకుపోయేటాడు. ఇంకా అక్కడి నుంచి ఎన్నేళ్ళైనా 25 ఏళ్ల క్రితం నా చెప్పులు ఎత్తుకుపోయావు నాకు తెలుసులే, ఇంకా ఎత్తుకుపోయిన వాడైనా చచ్చిపోవాలి కానీ వీడు మర్చిపోడు. చేసిన తప్పులు మాత్రం గుర్తుపెట్టుకుంటాడు చిట్టాలో, ఉపకారం మర్చిపోతాడు అనమాట. ఎప్పుడు ఉపకారం గుర్తుపెట్టుకోవాలి, చెడ్డని మర్చిపోవాలి. కానీ చెడ్డనే తలుచుకుని ఉపకారాలు మర్చిపోతారు. ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. గుణ దోషణ విశ్వకీర్ణకరతార్ సంత హంస గుణ గహహిపయ పరిహరి వారి వికార్ అని తులసీదాసు రాశాడు. చాలా అద్భుతమైన దోహాలు. ఏమన్నాడు తెలుసా? ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. భగవంతుడు మంచి చెడ్డ అని రెండింటితో కలిపి సృష్టిని చేశాడు. కానీ సంత అంటే సాధువులు హంసల్లాంటి వాళ్ళు. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు తాగి నీరు వదిలిపెడుతుంది. సృష్టిలో మంచి చెడ్డ ఉంటే అందులో మంచిని తీసుకుని చెడ్డని విడిచిపెడతారు సాధువులు. అజ్ఞానులు చెడ్డనే సేకరించి మంచిని విడిచిపెడతారు. మనం సాధువులులా ఉండాలి, హంసల్లా ఉండాలి. హింస చేయకూడదు. చెడ్డ వెంటనే మర్చిపో. రాముడు ఏం చేస్తాడు? అపకారం మర్చిపోయేవాడు. రావణాసురుడు కూడా మర్చిపోయాడు. వాడిని ఆవిడని ఎత్తుకుపోయాడు అని ఎప్పుడు 10 సార్లు చెప్పలేదు ఆయన. మళ్ళీ అక్కడితో పని అయిపోయిందంతే. కానీ ఉపకారం గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇది నిజమైన జ్ఞానం, ఇది మన లక్షణం. అలా ఉండాలి తప్ప ఎంతసేపు ఇతరులలో ఉన్న చెడ్డనే తవ్వుకుంటూ దాని గురించే కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టడమే పంది లక్షణం. దానివల్ల నాలుక పంది నాలుగు అయిపోతుంది. దాంతో మనం రోజు మలభక్షకులం అవుతున్నాం, కోమల భక్షకులం కాకుండా. కోమల పదార్థం పోయి మలరేఖ అయితే ఉపయోగం ఉన్నది. ఎంత సూటిగా చెప్పాడనమాట బాబావారు. కాబట్టి మహానుభావులైన అవధూతల యొక్క అన్ని లక్షణములు కూడా తెలుసుకోవాలి. ఇంత పిసరు కూడా జీవితంలో దోషం లేకుండా ఉండడం కష్టమే. దోషము చెయ్యడం మానవ లక్షణం. ఆ దోషమును గుర్తించి దోషమును దిద్దుకోవడానికి ప్రయత్నం చేయటమే సాధు లక్షణం అంటే. సాధు లక్షణం అంటేనే సామాన్య లక్షణం అంటే ధనము మొదలైనటువంటి అలంకారాలు లేకుండా. ఇప్పుడు మీకు కృష్ణావతారం ఉంది, ఈశ్వరుడిని తీసుకోండి, విష్ణువుని తీసుకోండి. ఆయనలో ఈశ్వరుడు విష్ణువు తిరుకోణంలో కనపడతారు. ఈశ్వరుడు రక్తం ఓడుతున్న చర్మం కట్టుకుని శ్మశానంలో తిరుగుతూ మెడలో కపాలమాల వేసుకుని సోలం ధరించి ఎంతసేపు ఎముకలతో మధ్యలో తిరుగుతూ చితాభస్మం పూసుకుంటూ శ్మశానవాసిగా ఉంటున్నాడు విషం తాగుతూ. అదే విష్ణువు వైకుంఠంలో మంచి అలంకారం చేసుకుని నగలు వేసుకుని అద్భుతమైన భవంతులో నివసిస్తున్నాడు. ఇప్పుడు
రుద్రాంశను చూసి మనం అసహ్యించుకుంటామా? విష్ణువులో ఉన్న అలంకారాన్ని మాత్రమే తీసుకుని ఆయనలో ఉన్న శక్తిని పక్కకు విడిచిపెడతామా? ఈయన రుద్రుడిలాగే శ్మశానవాసి అయినట్టుగా మసీదు వాసి అయ్యి ఆయనలాగే బూడిద పూసుకుంటూ, ఆయన విషం తాగితే ఈయన కుళ్ళిపోయిన పదార్థాలు, నానా రకాలైన చెత్త పదార్థాలు డబ్బాలో వేసుకుని చపాతీ ముక్కలు తింటూ కాలక్షేపం చేసే రుద్రస్వరూపుడు. రుద్రుడు లక్ష్మిని ఇస్తాడు, అలాగే ఈయన కూడా సకల సంపదలు ఇస్తాడు, సమాధిలోంచి మాట్లాడతాడు. అప్పుడప్పుడు తన భక్తుల్ని మాత్రం విష్ణు స్వరూపుడుగా మారుస్తూ ఉంటాడు. ఈ రెండింటినీ కలగాపులగం చేసుకున్న పరమ పవిత్రమైనది. అందుకే ఈ కాలంలో ఎక్కడ చూసినా బాబా ఇక్కడ మనకు వచ్చేసరికి భక్త కన్నప్ప లాంటి భక్తి చాలు. కన్నప్ప మాంసం పెట్టాడు, పందిని కొట్టి పట్టుకొచ్చాడు ఆయన. ఈయన దగ్గర కూడా మనకి నియమనిష్ట లెక్కల భక్తితో ఏం పెట్టినా తినేస్తాడు. అందరం కొట్టుకోవచ్చు, అందరం తాకి ఆయన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ భక్త కన్నప్ప మాంసం పెట్టినట్టే నేను పెడతాను అంటే ఇక్కడ మాత్రం ఒక నియమం ఉన్నది. భక్త కన్నప్ప పంది మాంసంతో పాటు కన్ను కూడా తీసిచ్చాడు. మనం అలా తీసివ్వట్లేదుగా, కాబట్టి ఆయన పంది మాంసం పెట్టాడంటే నేను ఎందుకు పెట్టకూడదు? ఈ మధ్యలో ఒకటి అన్నాడు, బాబావారిని కన్నప్పలాగా భక్తితో కొలుంటే అయితే నేను కూడా రోజు పలావు పట్టుకొచ్చి చికెన్ పలావు పెట్టచ్చా అండి అన్నాడు. భక్త కన్నప్పతో పోల్చుకునే ముందు కొన్ని ఆలోచించాలి. కన్నప్ప అడవికి వెళ్ళాడు, వేట పందిని, భయంకరమైన వేట పందిని వేటాడేశాడు, మళ్ళీ ఒక్క బాణంతో పడగొట్టేశాడు. ఏకంగా నువ్వు ఒక బాణంతో ఏ పందిని పడగొడతావు చూస్తావు, దెబ్బకి దాని దగ్గరికి వెళ్ళావంటే. తిన్నంతట దేవదేవునికి సంతృప్తిని ప్రసాదింప ఆసన్న గ్రామ మహాటవులు తిరిగి దమష్ట్రవచ్ఛిన్న కోటి పుట్రచ్ఛిన్న క్షమాజ వరాహమున్ గడపె కాల్చెన్ పేల్చె వేల్చెన్ కడున్ చెన్నయ్యుండెడి మాంసఖండముల తెచ్చన్ దప్పలన్ ప్రేమతో అన్నారు. చిన్నడు పెద్ద అడవి పందిని, మళ్ళీ మామూలు అడవి పంది కాదు, తన కోరలతో చెట్టును కూడా పడగొట్టింది. అటువంటి అడవి పందిని పడగొట్టి కాల్చి పట్టుకొచ్చి మాంసం పెట్టాడు. ఆ మాంసం తిన్నాడు స్వామివారు. మర్నాడు స్వామివారు కళ్ళల్లోంచి నెత్తురు తెచ్చుకుంటే, అమ్మ బాబోయ్ నా స్వామి నీకు కళ్ళల్లోంచి నెత్తురు వస్తుందా అయ్యో అని ఏడ్చి దానికి రకరకాల మందులు పట్టుకొచ్చాడు. కలువ పువ్వు రసం వేసేట, నెయ్యి వేసేట, మందులు రాసేట. బాలెంతరాళ్ళ పాలు పోసేవారు పూర్వం కళ్ళకలకు వస్తే తెలుసా మీకు? ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలెంతల దగ్గర చిన్నపిల్లలకి ఇచ్చి ఆ పాలు పట్టుకొచ్చి కళ్ళలో పోస్తే కళ్ళకలక తగ్గిపోయేది పూర్వం. అవే ఇంట్లో మందులంటే అవి పట్టుకొచ్చి పోసాడు. ఎన్ని చేసినా కన్ను అలా నెత్తురు కారుతూ ఉంటే అప్పుడు వాడు ఇంకొకటే, ఏ మందులకి ఈ కన్ను తగ్గడంలా, దీనికి ఒకటే నాకు తెలుసున్నది, కన్ను ఇవ్వడమే అని కన్ను అమాంతంగా పీకి అక్కడ పెట్టాడు. అందంగా కన్ను తయారైంది, అతుక్కుపోయింది. ఇప్పుడు రెండో కన్నులోంచి వచ్చింది. కొకపరి కించిద్వికచారుణ పద్మపత్ర వీధి వెగళన్ మకరంద ధారగతి అన్నారు. ఒక తామర పువ్వులోంచి తేరి కారినట్టుగా ఇంకా 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 అంతకంతకి కంటిలోంచి నెత్తురొచ్చి రెండో కన్ను పాడైపోయింది. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలిసినా, స్వామి నీ దయ వల్ల నాకు మందు తెలిసింది. నీ కన్ను రక్తంతో ఉంటే నా కన్ను పీకి అక్కడ పెట్టాను. ఇప్పుడు రెండో కన్నుకు నెత్తురొచ్చింది కనుక నా రెండో కన్ను పెడతాను. కానీ నీకు 3 కళ్ళు ఉన్నాయి, నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళకు రోగం వస్తే 2 కళ్ళు ఇస్తాను. 3వ కన్ను పోయిందని కూడా నాకు కనపడదు. పోయినా నేనేం చేయలేను, నాకు ఉన్నవి 2 కళ్ళు కనుక. కాబట్టి 3వ కన్నుకు మాత్రం రోగం తెచ్చుకోకన్నాడు అని. వెంటనే 2వ కన్ను తీసి అక్కడ పెట్టాలనుకోండి, పెట్టాలంటే కన్ను పోయాక కన్ను ఎక్కడుందో తెలియదుగా. అందుకని ఈ ఎడంకాలు ఎత్తి ఆ కన్నున్న చోట పెట్టి నొక్కి కాలితో ఈ కన్ను తీసి అక్కడ పెట్టకపోతే వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు మనం కూడా బాబావారికి అలాగే పలావ్ పెడదాం అనుకుందాం, చికెన్ పలావ్ పెడతాం. రేపు పొద్దున్న ఆయన కన్ను ఇస్తాం. కన్ను ఎందుకు? గుడి డెవలప్ చేస్తున్నామండి, ఓ $1000 ఇవ్వండి అంటే మళ్ళీ కనపడితే ఒట్టు. మాయదారిది ఇంత స్కాలరు డాలర్ అడిగితే కనపడ్డే. అటువంటిది భక్తులతో పోల్చుకునే ముందు మనలో ఉన్న భక్తి యొక్క పరాకాష్ఠను తెలుసుకోవాలని అంతరార్థం అనమాట. అటువంటి అవధూత స్వామి ఇప్పుడు కలియుగంలో సద్గురు దత్తాత్రేయ అవతారం చాలా సులభంగా ప్రసన్నుడవుతాడు. నియమనిష్ట లెక్కలు లేకుండా కేవలం నామస్మరణతో, దర్శనంతో, విభూతితో అనుగ్రహించేవాడు. అందుకే బాబా విభూతిం ఇదం ఆశ్రయామి అని రోజు అంటున్నామే. అటువంటి విభూతిని ఆశ్రయించి వీరందరూ కూడా ధరించాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ, అనేక దివ్య విభూతులు ఇంకా వ్యాపించుగాక. ఎక్కడికి వెళ్ళినా ఆ పరమాత్ముడి ఆలయాలు కనపడుతున్నాయి. ఇక్కడికి వచ్చి అమెరికాలో స్థాపించినటువంటి ఆ పుణ్యాత్ముడికి మరొకసారి మనందరం ధన్యవాదాలు సమర్పించుకుందాం. హరి ఓం తత్సత్.